ఈ పర్టికులర్ సెషన్ పేరు ఏంటండి? ఏదో చాలా పెద్దగా రాశాను యాక్చువల్లీ. అండర్స్టాండింగ్ కోర్స్ స్ట్రక్చర్, ప్రాజెక్ట్స్, యాడ్ ఆన్స్, Q&A అండ్ మోర్. అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఉంది కదా పిఎస్ఎల్ అనే దాంట్లో, మేము ప్రొవైడ్ చేసే పిఎస్ఎల్ కోర్సులో దాని స్ట్రక్చర్ ఎలా ఉన్నది, సంథింగ్ లైక్ ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, యాడ్ ఆన్స్ ఏంటి, Q&A ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసే ఒక సెషన్ ఇది. ఓకే, ఇవాళ ఎజెండా వచ్చేసరికి కొన్ని బేసిక్ థింగ్స్ మాట్లాడుకుందాం. లైక్ పైథాన్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, ఇలాగా ఒక బేసిక్ డిస్కషన్ మాట్లాడుకున్న తర్వాత, లైక్ యాక్చువల్లీ ఈ పైథాన్ కోర్సులో, ఈ పిఎస్ఎల్ కోర్సులో మనకి ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి రియల్ టైమ్గా మాట్లాడుకుందాం. లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పను, ఆ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? రెడీ అనా అందరూ? ఐ థింక్ మీ చాట్ పోయింది ఇక్కడ. యా, పర్ఫెక్ట్. ఎజెండా అయితే అది డన్. అబౌట్ మీ, నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. లైక్ నా నా పేరు సాయి కుమార్. నేను ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ లో కరెంట్లీ లైనెక్స్ టీచ్ చేస్తున్నాను, అలాగే ఇంటర్నల్ ఆపరేషన్స్ చూసుకుంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ కోర్సుకి నేను మీ ట్రైనర్ కాదు. ఓకే, లైక్ నేను కావాలంటే మీకు T&A లైక్ టీచింగ్ అసిస్టెంట్స్ గా జాయిన్ అవుతాను, కానీ ఐఎమ్ నాట్ యువర్ ట్రైనర్ ఫర్ పైథాన్ అండ్ సీక్వెల్. యాక్చువల్లీ లైనెక్స్కి మళ్ళీ నేనే వస్తాను. ఓకే, పైథాన్కి సీక్వెల్కి వేరే సార్ వస్తారు, లైనెక్స్కి మాత్రం నేనే వచ్చి టీచ్ చేస్తాను. ఓకే, అంద అన్ దిస్ పర్టికులర్ స్లైడ్ వచ్చేసరికి ఈ సెషన్ ఎలా ఉండాలి అంటే, లైక్ నేనేదో మీకు చెప్తున్నట్టు ట్రైనింగ్ లాగా మీరేదో వింటున్నట్టు కాకుండా, లైక్ నేను ఈ కోర్స్ గురించి జస్ట్ ఒక నార్మల్ స్టూడెంట్ లాగా చెప్తాను, అది ఒక బ్రదర్ లాగా చెప్తాను. మీకే డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ, అంతే. అంటే కొంచెం ఇంటరాక్టివ్గా పెట్టుకుందాం, కానీ ఏదో నేను ట్రైనర్ లాగా నేను ఏదో క్లాస్ చెప్తున్నట్టు వద్దు. సరేనా? అది అది ఫుల్ఫిల్ అవ్వాలంటే సంథింగ్ లైక్ మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఫస్ట్ థింగ్, అందరూ యాక్టివ్గానే ఉన్నారా? జస్ట్ రెస్పాండ్ మీ త్రూ చాట్. థర్స్డే సాయంత్రము 6 PM. ఇదేమి ఫ్రైడే కాదు, ఇవాళ వీకెండ్ కాదు, ఇదేం సాటర్డే కాదు, ఇదేం వీకెండ్ కాదు. కాబట్టి అందరం కొంచెం చిల్గానే ఉండొచ్చు. ఓకేనా? ఎంత చేసినా మళ్ళీ రేపు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి, జాబ్ సర్చ్ చేసుకునే వాళ్ళు అవన్నీ చేసుకోవాలి. కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు. అలాగే వాళ్ళ IPL మ్యాచ్ కూడా లేదు కాబట్టి. ఓకేనా? అది సూపర్. డన్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని బేసిక్స్ కూడా డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. ఆ బేసిక్స్ లో భాగంగా వాట్ ఈజ్ అ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై కంప్యూటర్? చెప్పండి ఎవరైనా. అది అక్కడ కనపడుతున్నట్టు చింతకాయల రవిలో చెప్పినట్టు చెప్పకండి. ఓకేనా? అందరూ మీకేం తెలుసు లైక్ కంప్యూటర్ గురించి? వాట్ ఈజ్ అ కంప్యూటర్? అది చింతకాయల రవిలో లాగా చెప్పకండి నాకు. చెప్పాలి. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనకు కావాల్సినవి చేసుకోవచ్చు. ఏంటివి? ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు, వీడియోస్ ఏదన్నా సినిమాలు చూడొచ్చు, MP3 ప్లే చేసుకోవచ్చు, అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు విత్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బిహైండ్. అవునా? ఇప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటిది? అది సూపర్ రాస్తున్నారు, ఒక్కొక్కరు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ అనుకుంటా ఇవన్నీ. కంప్యూటర్ ఇస్ ఎ డివైస్ విచ్ వాస్ డెవలప్డ్ ఫర్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, కంప్యూటర్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే సున్నాలు ఒకట్లేనా? వాట్ ఈస్ మెన్ బై బైనరీ లాంగ్వేజ్? ఒకట్లు సున్నాలు, 0 or 1, 0 and 1 అనుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు కంప్యూటర్కి ఎందుకు బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది తెలుసా ఎవరికైనా? వై కంప్యూటర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్? ఎందుకు అంటే, ఇప్పుడు మనం మనుషులు మాట్లాడుకునేది అదే ఈ ఆంధ్రాలో అయితే తెలుగు, బయట అయితే ఇంగ్లీష్లు అవన్నీ ఉంటాయి. కానీ కంప్యూటర్ అందరికీ అవసరమే. ఆంధ్రాలో ఉన్నోడికి అవసరమే, ఇండియాలో ఉన్నోడికి అవసరమే, ప్రపంచంలో ఉన్నోడికి కూడా అవసరమే కంప్యూటర్. మరి వీళ్ళందరూ మాట్లాడుకునే భాష కాకుండా వై కంప్యూటర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్? ఎందుకు? కంప్యూటర్ మనిషి కాదు కాబట్టి. ఓకే,
కానీ ఎగ్జాక్ట్లీ వై కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. ఎవరన్నా ఇక్కడ ఈసీఈ వాళ్ళు ఉన్నారా బై ఎనీ ఛాన్స్? ఈసీఈ వాళ్ళు ఉన్నారా? ఆ ఈసీఈలో బలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా బీటెక్ లో ఈ ఈసీఈ చదువుతున్న వాళ్ళు? మెక్, ఇంకా 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 సిఎస్సి నుంచి ఉన్నారు, సివిల్ నుంచి ఉన్నారు. ఈసీ వాళ్ళు ఎవరు లేరా? యాక్చువల్లీ బతికిపోయారవా ట్రిపుల్ ఈ. మా మా ఈసీలో ఉన్న కర్ణ కఠోరమైన సబ్జెక్టులన్నీ షేర్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఓకే. ఈసీ వాళ్ళు ఎవరైనా ఉంటే బై ఎనీ ఛాన్స్, లైక్ మన మన ఈఎంఎఫ్టి ఇవన్నీ గుర్తున్నాయా? పీడిసి అంటారు, ఈఎంఎఫ్టి అంటారు, ఎస్టిఎల్డి అంటారు, పిటిఎస్పి అంటారు. యా. ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ తో పాటు మనకి ఇంకొక సబ్జెక్ట్ ఉంది, లైక్ దట్ కవర్స్ ట్రాన్సిస్టర్స్. గుర్తుందా అది? ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్స్ యాక్చువల్లీ ఈసీ వాళ్ళు ఎవరైతే లేరో, కంప్యూటర్ అనేది ఇంటర్నల్ గా మనకి ట్రాన్సిస్టర్స్ తో బిల్డ్ అయి ఉంటుంది. యా. ఆ ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి స్విచ్చెస్ లాగా యూజ్ అవుతాయి. స్విచ్ తెలుసుగా మనకి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిద్ది, స్విచ్ ఆఫ్ వేస్తే ఫ్యాన్ ఆగిపోద్ది. అంటే స్విచ్ వేస్తే అందులో నుంచి కరెంట్ పాస్ అవుతుంది, స్విచ్ ఆపేస్తే అందులో నుంచి కరెంట్ పాస్ అవ్వదు. అలాగే మనకి ట్రాన్సిస్టర్స్ నుంచి కరెంట్ వెళ్తే దాని వాల్యూ 1 ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ ద్వారా కరెంట్ వెళ్ళకపోతే దాని వాల్యూ 0. అంటే ఇంటర్నల్ గా కంప్యూటర్ మనకి బిల్డ్ అయింది ట్రాన్సిస్టర్స్ తో. అది కూడా మనం చూసుకుంటే ఆ ట్రాన్సిస్టర్స్ లో కరెంట్ వెళ్తే 1, కరెంట్ వెళ్ళకపోతే 0. కాబట్టి ఎయిదర్ 0 ఆర్ 1 మాత్రమే తెలుస్తుంది కంప్యూటర్ కి. కాబట్టి కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. అర్థమైందా ఇప్పుడు? చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే. అర్థమైందా? ఎస్, నో? పర్ఫెక్ట్. ఇంకా 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 యాక్టివ్గా. రైట్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో నాకున్న పని ఏంటి? అసలు లాంగ్వేజ్ ఎందుకు? లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై లాంగ్వేజ్? అంతే. ఎగ్జాక్ట్లీ. లాంగ్వేజ్ తో మనము మన పక్కన వాళ్ళతో మనం ఏమనుకుంటున్నామో కమ్యూనికేట్ చేస్తాము. రైట్. ఇంటరాక్ట్ అవుతాము. ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ మనకి కంప్యూటర్ కి మధ్యలో ఉన్న ఒక ఇంటర్ఫేస్ లాంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో మాత్రమే మనము కంప్యూటర్తో మనకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటాం. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. రైట్. ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద? 1, 2, 3, 4. ఎన్ని ఉన్నాయి? కొన్ని ఎన్ని ఉండొచ్చు? ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా లెక్క అడిగితే మనం ఎవరు చెప్పలేంలే, కానీ ఎన్ని ఉండొచ్చు? 5. ప్రపంచం మొత్తం మీద 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లే ఉన్నాయా? అన్యాయం అయ్యాయి. 50. ఇంత ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం ఒక 20 అన్నా ఉండొచ్చు అనుకుంటున్నారా? 21 అంట. ఓహో. అభినయ్, అది నీ రోల్ నెంబరా? 250 అండ్ అబోవ్. ఓకే. ఇన్ని సార్లు అడుగుతున్నారంటే కనీసం కొన్ని కొన్ని వందలైనా ఉంటాయి. ఎంతో కొంత వేసుకోండి బాబు అన్న. ఎగ్జాక్ట్లీ. నాకు లెక్క తెలియదు కాకపోతే. యా. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఇక్కడ నేను రాసినవి చాలా తక్కువ. ఇప్పుడు ఇందులో ఉన్న వాటి పేర్లన్నీ తెలుసా? ఇదిగో దీని పేరేంటో చెప్పండి. దీని పేరేంటి? పైథాన్. సూపర్. ఇది, అబ్బా, ఇది పేరులోనే ఉంది. చెయ్. ఇది ఇది కూడా పేరులోనే ఉంది. ఇది కూడా బొక్క. ఇది చెప్పండి. ఇది జావా. ఓకే. ఇది జావా స్క్రిప్ట్. ఇది ఓకే. ఇది ఇది చెప్పండి చూద్దాం. ఏంటిది అది? రియాక్ట్ కాదు, రూబీ కాదు, ఆర్ ప్రోగ్రామింగ్ కాదు అది.
ఒక్క ఇప్పుడు చెప్పండి. ఫెడెక్స్ కాదు. రస్ట్ అని చెప్పి ఉన్నారు ఎప్పుడైనా? రస్ట్ 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 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి విన్నారా? ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది అది, రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఇది లోగో. ఇక్కడ ఇక్కడ పైథాన్ లేదు, ఇక్కడ జావా లేదు, ఇక్కడ ఆర్ అని ఉంది, విచ్ ఈస్ రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవును, కొత్తది వస్తుంది. కొత్తదేం కాదు, ఆల్రెడీ ఉన్నది, కాకపోతే తక్కువ వాడుతున్నారు. బ్యాక్ ఎండ్కే ఇది, లైక్ సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ కూడా వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, ఒక్కసారి చూడండి, ఊరికే ఒక లుక్ వేయండి. పైథాన్ మీద లుక్ వేసినట్టు దీని మీద కూడా ఓకే, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా అని చెప్పేసి ఒక లుక్ వేయండి. ఇది కంటికి కనబడుతుంది, ఇంకేంది బొక్క. ఇదేంటిది ఇది? హలో. పర్ఫెక్ట్ అందరూ. ఇది పిహెచ్పి చాలా ఈజీ. ఇది ఇది చెప్పండి చూద్దాం. ఇది ఏదో పక్షి కిందకు వస్తుంది. చెప్పండి ఇది. గోపీనాథ్కి అన్నీ తెలుసు యాక్చువల్లీ, గోపీనాథ్ సరదాగా వచ్చాడు అనుకుంటా ఇక్కడికి. టాయ్ ప్రోగ్రామింగ్ కాదు ఇది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? చెప్పండి చూద్దాం, అసలు ఎవరైనా, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మీరందరూ ఐఓఎస్ ఫోన్లు బర్డ్ ప్రోగ్రామింగ్ కాదు. ఐఓ ఐఓఎస్ ఫోన్లు వాడారా? వద్దులేండి, అంత ఐఫోన్లు మన దగ్గర యాడ్ ఉంటాయిలే కానీ. ఆ, తెలుసా అది? అది ఐఫోన్లు తెలుసు కదా. ఐఫోన్లో ఐఓఎస్ అయినా ఉండేది. యా, దానికి యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. స్విఫ్ట్. ఇది గో, ఇక్కడే ఉంది ఇది. క్యామెల్. నేనేం బొమ్మలు పెట్టి అడుగుతున్నాను. యా. కోర్సు డీటెయిల్స్ అవన్నీ కూడా సంథింగ్ లైక్. యా, ఆ కోర్సు డీటెయిల్స్ అవన్నీ కూడా మా టీం మీకు ఇక్కడ షేర్ చేస్తారు, ఓకేనా? కోర్స్ డీటెయిల్స్, కోర్స్ ప్రైస్ అవన్నీ చాట్ లో షేర్ చేస్తారు. ఓకే, దాట్ ఈస్ ఓకే. అన్నావు. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవాలి నేను? ఇన్ని ఉన్నాయి. ఏంటి అసలు? ఆ పేర్లు తెలిసిన వాటి దగ్గర నుంచి తెలియని పేర్ల దాకా ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకున్నా బతికేయచ్చా? ఆ? అసలు ఏ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇన్ని ఉంటే? ఇవి నేను చూపించిన మటుకు ఒక 15 ఉన్నాయి. కానీ ఇంటర్నల్ గా ఇంకా ఇంకా మనకి కొన్ని వందలు ఉండొచ్చు. వీటన్నిటిలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? పైథాన్ అని జావా అంటే ఇప్పుడు పైథాన్ అని జావా ఉంటే బతికేసేయచ్చా జీవితాంతం? ఎగ్జాక్ట్లీ. డిపెండింగ్ ఆన్ ద నీడ్, అంటే ఏ అవసరం ఉందో అది. యా, ఎగ్జాక్ట్లీ. డన్. ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్లో వచ్చేసి మనము పిఎస్ఎల్ చెప్తున్నాం కదా. పిఎస్ఎల్ అంటే అందులో స్టార్టింగ్ ఉన్నది పైథాన్, ఎస్ అంటే సీక్వెల్, ఎల్ అంటే లైనెక్స్, రైట్? ఇప్పుడు ఇందులో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టాము? అసలు మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మీరు కన్సిడర్ చేసుకునే ఫ్యాక్టర్స్ ఏంటి? లైక్ వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ యుల్ కన్సిడర్ బిఫోర్ లెర్నింగ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? నేను చెప్పనా? నాది రోల్ నెంబర్ 31. రోల్ నెంబర్ 30 వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన రెజ్యూమ్లో పెట్టిందో నేను కూడా అదే నేర్చుకుంటా. లేకపోతే బయట బయట మీమ్స్ అన్ని కూడా జావా మీద పైథాన్ మీద ఉన్నాయి కాబట్టి జావా పైథాన్ నేర్చేసుకుంటా. ఇంతేనా? ఇవన్నీ కాకుండా ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటారా అందరూ? అఖిల్ ఈజ్ ఆన్సరింగ్ గుడ్. ఇంకా ఇప్పుడు ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే వాట్ ఫ్యాక్టర్స్ యూ విల్ బి కన్సిడరింగ్? ఏం ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తారు అందులో? చెప్పండి. మీ సీనియర్ అన్న ఏది చెప్తే అదా? ఓకే. ఇందు వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ఫ్యూచర్ ఉందో దాన్ని నేర్చుకుంటా అంటుంది. సాయి కిరణ్ వచ్చేసి ఏది ఈజీగా ఉంటే అది. మళ్ళా అంటాడే. ట్రెండ్ బట్టి, గ్రోత్ బట్టి, ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటున్నామో దాన్ని బట్టి. అబ్బా, చాలా చెప్పారు. డిమాండ్ బట్టి. బట్టి పురాణం ఆపేద్దాం ఇంకా మనము. జనరల్ గా అయితే ఒక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు లైక్ వీ కెన్ కన్సిడర్ దీస్ థింగ్స్. సింపుల్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి? సింటాక్స్ సింటాక్స్ అంటే ఏంటి? సింటాక్స్ విన్నారా ఎప్పుడైనా సింటాక్స్ అనే పదాన్ని?
గ్రామర్ అనుకోవచ్చా మనం ఇంగ్లీష్లో మనకి గ్రామర్ ఎలా ఉంటుంది అంటే ఏదన్నా పదం రాసేటప్పుడు ఆ గ్రామర్కి అనుగుణంగా రాస్తాం కదా. రైట్, అలానే మన ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ బట్టి మనము ఆ ప్రోగ్రామ్ రాస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ వాడకపోయినా, తెలుగులో గ్రామర్ వాడకపోయినా దానికి అర్థం ఉండదు. ఇన్ ద సేమ్ వే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాని గ్రామర్ పాటించకపోతే కంప్యూటర్కి అర్థం కాదు. ఇంకా మనుషులం ఎంతో కొంత ట్రై చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ కంప్యూటర్స్ అయితే అసలు డంబ్, అవి మనం ఏది ఇస్తే అదే చేస్తుంది. కాబట్టి అసలు అవి ఆలోచించవు, ఏం చేయవు. కాబట్టి ఆ సింటాక్స్ అనేది మనకి ఈజీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, అదే ఈజీగా ఉంటే ఇంకొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు దాన్ని. సెకండ్ థింగ్, ఫ్యూచర్ ఉంది. లైక్ ఇప్పుడు ఇప్పుడు మీరు వింటున్నారు కదా, లైక్ ఒక రోజు లెగిస్తే చాలు ఏ వచ్చేసింది, ఏ అది చేస్తుంది, ఏ ఇది చేస్తుందని. విన్నారా ఇది? లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీస్ అని ఇవన్నీ విన్నారా? చాట్ జీపీటీ 3.5, చాట్ జీపీటీ 4, చాట్ జీపీటీ 4 వచ్చింది అనుకుంటా కొత్తగా కదా. ఆ? ఈ ఆ చాట్ జీపీటీలో ఇంటర్నల్ గా ఉండేది ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. దానికి వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? దానికి వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? పైథాన్. అంటే ఫ్యూచర్లో మనకి చాట్ జీపీటీయే కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, మెషిన్ లెర్నింగే కానీ మంచి భూమి వస్తుందని తెలుసు. దానికి వాడేది పైథాన్ అని తెలుసు. కాబట్టి మళ్ళీ ఇంకా దీనికి ఫ్యూచర్ ఉందా లేదా అని చూసుకోవటం అసలు బేసిక్ థింగ్, అసలు ఇంకా ఆ అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీకి, ఏఐకి ఎందుకు పైథానే వాడారో చెప్తారు ఎవరన్నా నాకు? వై ఈ చాట్ జీపీటీస్కే కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మెషిన్ లెర్నింగ్కి, డేటా సైన్స్కి, డేటా అనలిటిక్స్కి, బిజినెస్ అనలిటిక్స్కి, ఇలాంటి వాటికి పైథానే ఎందుకు వాడుతున్నారో తెలుసా? ఎందుకు జావా వాడచ్చు కదా, సి వాడచ్చు కదా, C++ వాడచ్చు కదా, జావా స్క్రిప్ట్ వాడచ్చు కదా? ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఐ వాంట్ ఆన్సర్స్. ఎగ్జాక్ట్లీ, ఇదే రీజను. సింప్లీ పైథాన్ చాలా సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. పైథాన్ ఇంత సింపుల్ గా ఉంది అర్థం చేసుకోవడానికి కాబట్టి ఎక్కువ మంది దీని మీద వర్క్ చేశారు. యా, ఎక్కువ మంది దీని మీద వర్క్ చేసి వాళ్ళు ఆ డేటా సైన్స్ కి, మిషన్ లెర్నింగ్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కావాల్సిన, ఏమంటాం వాటిని, ఆ లైబ్రరీసే కానీ, ఫ్రేమ్ వర్క్సే కానీ క్రియేట్ చేశారు. అవన్నీ క్రియేట్ చేయటం వల్ల, యా, మాడ్యూల్స్ అనొచ్చు, లైబ్రరీస్ అనొచ్చు, ఫ్రేమ్ వర్క్స్ అనొచ్చు, ఏదైనా అవన్నీ వాళ్ళు క్రియేట్ చేయటం వల్ల సంథింగ్ లైక్ మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే కానీ, మిషన్ లెర్నింగ్లోనే కానీ ఎక్కువగా పైతోనే యూస్ చేస్తున్నాం. అంటే అందరు చాలా లైట్ తీసుకోవచ్చు దీన్ని. సింపుల్ సింటాక్స్ అంటే ఏముంది, ఏదైనా ఒకటే కదా అని. కానీ ఈ సింపుల్ అంటే ఇప్పుడు మన మనుషులందరికీ తెలుసు కదా ఎంత బద్ధకమో. కాబట్టి దే ప్రిఫర్ ఫర్ ఈజీ థింగ్స్. ఈ పైథాన్ అనేది జస్ట్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉన్నందువలన యాక్చువల్లీ దీని మీద ఎక్కువ మంది వర్క్ చేశారు. వర్క్ చేసి కొత్త కొత్త మాడ్యూల్స్ అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళు మంచిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, లైక్ మెషిన్ లెర్నింగ్కి పెట్టేశారు ఇది. రైట్. ఇప్పుడు ఒక్క ఒక్క 4-5 స్లైడ్స్ చూపిస్తాను, తర్వాత మొత్తం మనం ప్రాక్టికల్గా చూద్దాం. సరేనా? ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అలాగే పైథాన్ ఫీచర్స్ ఉంటాయి కొన్ని, ఆ పైథాన్ ఫీచర్స్ అన్ని చేసి చూపిస్తాను. రెడీయేనా? రెడీగా ఉన్నారా? యాక్టివ్గా ఉన్నారా అందరూ? అందరూ ఇప్పుడు పైథాన్ కోడ్ని, యాక్చువల్లీ పైథాన్ ప్రాజెక్టులు ఉంటాయి అని చెప్పడం కాదు. పైథాన్ యాక్చువల్లీ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. ఓకే. లైక్ యాజ్ వి ఆల్ లో పైథాన్ వచ్చేసి మనకి మల్టిపుల్ డొమైన్స్ లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది ద స్టార్టింగ్ వచ్చేసి డెవలపర్, బ్యాక్ అండ్ డెవలపర్ ఉంటుంది కదా, డెవలపర్ రోల్స్ ఇవన్నీ బ్యాక్ అండ్ పార్ట్. లైక్ ఆ ఏపీఎస్ క్రియేషనే కానీ ఇవన్నీ ఉంటాయి కదా. లైక్ సర్వర్ని మెయింటైన్ చేయటం కానీ, ఏపీఎస్ని క్రియేట్ చేయటం కానీ, డేటాబేస్తో కమ్యూనికేట్ చేయటం కానీ, ఈ మొత్తాన్ని బ్యాక్ ఎండ్ అంటాం యాక్చువల్లీ. రైట్. ఆ బ్యాక్ ఎండ్ లో కూడా పైథాన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్డ్. రైట్. చాలా అప్లికేషన్స్కి వాడతాము. సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న లైబ్రరీస్ ఉన్నాయి. టైమ్ టు మార్కెట్ అంటాం. అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? ఇది ఎక్కువగా సంథింగ్ లైక్ జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. టైమ్ టు మార్కెట్ అంటే విన్నారా ఎప్పుడైనా? ఆ పదాన్ని విన్నారా? విన్నారా లేదా?
టైమ్ టు మార్కెట్ అని. టైమ్ టు మార్కెట్ అంటే లైక్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనము క్లయింట్ వచ్చేసరికి ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ డెలివర్ అయ్యే టైం ఉంటుంది కదా, సంథింగ్ లైక్ వాడు ప్రాజెక్ట్ ఇచ్చి క్లయింట్ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మనం క్లయింట్కి డెలివరీ చేసే టైం ఉంటుంది కదా ఈ మధ్యలో, దాన్ని టైం టు మార్కెట్ అంటాం. యాక్చువల్లీ ఈ టైం టు మార్కెట్ అనేది పైథాన్కి తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఎనీ గెస్సెస్ అందరూ? జస్ట్ ఒక రాయి వేసేయండి అంతే. ఇప్పుడు తక్కువ ఉంటే బెస్టా ఎక్కువ ఉంటే బెస్టా? యా, అర్థం కాలేదన్నట్టు సంపత్తు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. యా, టైమ్ టు మార్కెట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక క్లయింట్ వచ్చేసి కంపెనీకి ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ వాళ్ళకి డెలివర్ చేస్తాం కదా కంపెనీ క్లయింట్ కి, ఆ మధ్యలో ఉన్న టైం ని టైమ్ టు మార్కెట్ అంటాము. ఇప్పుడు ఆ టైమ్ టు మార్కెట్ అనేది తక్కువ ఉంటే బెస్టా ఎక్కువ ఉంటే బెస్టా? అండ్ పైథాన్కి ఎలా ఉంటుంది? తక్కువ ఉంటే బెటర్, యాక్చువల్లీ కొంచెం ఫాస్ట్ గా ఇచ్చేయచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఫాస్ట్ గా ఇచ్చేయచ్చు. ఎందుకు ఫాస్ట్ గా ఇవ్వగలుగుతున్నాము అంటే బికాస్ మనకి పైథాన్ కోడింగ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా అంత కాంప్లెక్సిటీ ఉండదు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది, కాబట్టి చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తాం అది. రైట్. అలాగే సపోర్ట్ ఇంజనీర్ లో కూడా మనకి విల్ బి యూజింగ్ పైథాన్ యాక్చువల్లీ. రైట్. అంటే మనకి ఆటోమేషన్స్, ఇప్పుడు ప్రీవియస్లీ ఆటోమేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఈ కరెంట్ టైంలో ఆటోమేషన్స్ కి పెద్ద మార్కెట్ ఉంది. యా, ఆటోమేషన్స్ కి పెద్ద మార్కెట్ ఉంది. ఆటోమేషన్స్ అంటే మనము జనరల్ గా మన ఓన్ పర్సనల్ ఆటోమేషన్స్ కాదు, సంథింగ్ లైక్ ఇప్పుడు బయట ఎలా ఉందంటే మార్కెట్ అదంతా ఒక యాప్ వచ్చేసి ఇంకొక యాప్ తో కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనం జీమెయిల్ వాడతాము, గూగుల్ షీట్స్ వాడతాము, ఇవన్నీ వాడతాం కదా డైలీ బేసిస్ లో. ఇప్పుడు బయట వచ్చేసరికి వన్ అప్లికేషన్ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్ అప్లికేషన్. అటువంటి వాటికి చాలా మంది ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేస్తున్నారు. అటువంటి ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ లో కూడా దే విల్ బి యూజింగ్ పైథాన్ మోస్ట్లీ. ఓకే. లైక్ ఈ సపోర్ట్ ఇంజనీర్ చేయాల్సిన పనుల్లో కూడా మోస్ట్లీ పైథాన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే డేటా డొమైన్, లైక్ వీ ఆల్ నో, రోజు వింటున్నాం దీన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, డేటా సైన్స్ అంటున్నాము, డేటా అనలిటిక్స్ అంటున్నాము, బిజినెస్ అనలిటిక్స్ అంటున్నాము, చాలా అంటున్నాము. ప్రతి దాంట్లో కూడా విల్ బి యూజింగ్ ఓన్లీ పైథాన్. అంటే పైథాన్ ఎక్కువ పార్ట్ చూస్ చేస్తాం. వి డూ హ్యావ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వాడతాము, కానీ ఎక్కువగా పైథానే వాడతాము. ఎందుకు పైథాన్ ఎక్కువ వాడతాం అన్నది ఇందాక డిస్కస్ చేసాము. ఎందుకంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి, దాని మీద ఎక్కువ మంది వర్క్ చేశారు కాబట్టి, ఆల్రెడీ దాని మీద మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా దీన్నే వాడుతున్నాం. ఇప్పుడు ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఇంత ఎక్స్టెన్సివ్గా ఈ రిక్వైర్మెంట్కి ఇంకెవరు వాడలేరు యాక్చువల్లీ. ఎందుకంటే దీని మీద ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తూ ఉన్నారు, లైక్ ఒక 10 to 15 years నుంచి కేవలం ఈ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బైనరీస్, అదే ఆ మాడ్యూల్స్ అవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్నే ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు టు దిస్ పర్పసెస్. అలాగే సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీలో యాజ్ నేనే పర్సనల్గా నేను చాలా చాలా వాటికి ఐ యూజ్డ్ పైథాన్. ఎందుకు అంటే మళ్ళీ సింపుల్ రీజన్, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ టు యూస్. ఇప్పుడు నేను జావా నేర్చుకొని ఆ జావాతో నాకు కావాల్సిన టూల్స్ క్రియేట్ చేసేంత టైం నాకు లేదు. నాకు కావాల్సిన పనిని ఈజీగా అయిపోవటానికి ఐ చూస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. యా. ఎస్ నిఖిల్ చెప్తాను. కెరీర్ పాత్స్ ఆఫ్టర్ పైథాన్. ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసినట్టుగా ఒకవేళ కనుక మీరు పైథాన్లో ప్రొఫిషియెంట్గా ఉంటే లైక్ యూ కెన్ గో ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అది సంథింగ్ లైక్ ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేసుకోవచ్చు, లైక్ యూ కెన్ బిల్డ్ అప్లికేషన్స్ ఆల్సో. వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్, లైక్ చాలా ఉన్నాయి. గేమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్. అలాగే డేటా సైన్స్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా, డేటా సైన్స్ కూడా విల్ బి యూజింగ్ ఈ డేటా సైన్స్ అనాలిసిస్ ఆ పార్ట్లోకి వెళ్ళిపోవచ్చు మొత్తం. వెబ్ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే. డన్. మిషన్ లెర్నింగే కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, గేమ్స్ డెవలప్ చేయడానికే కానీ, ఆర్ సైబర్ సెక్యూరిటీ, ఎక్కడికైనా కానీ విల్ బి హ్యావింగ్ పైథాన్. ఎందుకంటే లైక్ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ కెన్ డూ ఎనీథింగ్. మళ్ళీ ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఎందుకు ఇంత సపోర్ట్ ఉంది పైథాన్కి అంటే ఒకటే, ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంది. ఈజీగా ఉంటేనే అందరూ చూస్తారండి యాక్చువల్లీ, లేకపోతే ఎవరు చూడరు. ఇప్పుడు టెక్నికల్ పరంగా సూపర్ ఉంది. ఓకే, మొత్తం అర్థమైంది. కొంచెం పైథాన్ ఏంటి,
పైథాన్తో మనము ఏ డొమైన్స్లోకి వెళ్ళొచ్చు, ఒక్కసారి పైథాన్ నేర్చుకుంటే మనము ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది. దాంతో పాటు యా అఖిల్ చివరిలో చెప్తాను. యా ఎగ్జాక్ట్లీ డెవాప్స్ విత్ AWS కి కూడా నాకు పైథాన్ కావాలా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, లైక్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేషన్ పర్పస్ కి పైథాన్ వాడతాము అని. డెవాప్స్ లో కూడా అంతే. లైక్ మనకి స్క్రిప్ట్లు రాసుకోవడానికే కానీ డెవాప్స్ లో వాడే మన డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా, లైక్ డాకర్సే కానీ కుబర్నెటిసే కానీ అవన్నీ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా విల్ బి యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్లు అవి ఇంటర్నల్ గా. ఓకే, కాబట్టి పైథాన్ విల్ బి ద బెస్ట్ సూట్ ఫర్ యూ అలాంగ్ విత్ బ్యాష్ స్క్రిప్ట్ అంటాము, లైనెక్స్ లో ఉంటుంది. దాంతో పాటు పైథాన్ నేర్చుకుంటే డెవాప్స్ నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. డన్, జస్ట్ డన్. వాట్ ఎల్స్ ఇన్ ద స్టోర్ అంటే టెక్నికల్ స్కిల్స్ పర్సే నాకు అంతా ఓకే, కంఫర్టబుల్ గా ఉంది. నౌ వాట్ ఎల్స్ వీఆర్ ప్రొవైడింగ్ అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ తో పాటు మేము ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తున్నామని. సంథింగ్ లైక్ ప్రతి మాడ్యూల్ కి క్విజెస్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్ ఇప్పుడు మీకు సిలబస్ చూసారా అందరూ? సిలబస్ చెక్ చేశారా ఎవరైనా బై ఎనీ ఛాన్స్? సిలబస్ చెక్ చేశారా అందరూ? ఎస్, నో? చూసిన వాళ్ళు చూడని వాళ్ళు లైక్ గోపి సెట్ ఎస్, పర్లా చూడకపోయినా సర్లే నో అని పెట్టేసాను, పర్లేదు. ఆ సిలబస్ చెక్ చేయలేదా? లైక్ మా టీంలో నుంచి ఇప్పుడు సమ్వన్ విల్ షేర్ ద సిలబస్ హియర్ ఆర్ జస్ట్ గివ్ మే మినిట్, నేనే షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఈ సిలబస్ మొత్తం రెడీగా పెట్టుకున్నా. డన్, ఫస్ట్ సిలబస్ చెక్ చేసుకోండి. ఊరికే కోర్సులోకి రాకూడదు కదా. సిలబస్ కనపడుతుందా మీకు? కన్ఫర్మేషన్ ప్లీజ్. సిలబస్ కనపడుతుందా? నేను సిలబస్ పెట్టిన లింక్ కనపడుతుందా అందరూ? కాబట్టి ఆ సిలబస్ చెక్ చేసేసేయండి. రైట్, యా యా లింక్ ఈజ్ విజిబుల్. ఆ లింక్ మీద నొక్కేసేయండి. డన్. ఇప్పుడు ఆ సిలబస్ లో ఉన్న మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసాం ప్రతి మాడ్యూల్ కి కూడా మనకి క్విజెస్ ఇస్తాము. క్విజెస్ తో పాటు ప్రతి మాడ్యూల్ కవర్ అయ్యేలాగా కోడింగ్ ప్రాక్టీసెస్ సేవిస్తాం. అంటే ఆ మాడ్యూల్ మీద మనకి ప్రాక్టీస్ కోసము కోడింగ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అలాగే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, దిస్ పర్టికులర్ కోర్స్ ఈస్ సమ్వాట్ ఇంటర్వ్యూ బేస్డ్ అని చెప్పేసి. అంటే ఈ మాడ్యూల్లో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకోవడానికి ప్రతి మాడ్యూల్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అది మీరు చెప్తున్నారు, ఒకసారి చూద్దామా ప్రాక్టికల్గా? లేకపోతే చూద్దామా మీకు ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి మీరు కోర్సులో ఎన్రోల్ అయితే మీకు ప్రతి మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఇలా మాడ్యూల్ వైజ్ మీకు క్విజెస్ ఉంటాయి. రైట్, ఇక్కడ పైథాన్ ఫండమెంటల్స్ అంటే ద ఫస్ట్ పార్ట్ అనుకుందాం. ఆ ఫస్ట్ పార్ట్ మీద మీకు ఇలాగా క్విజెస్ ఉంటాయి. యా క్విజెస్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్ మీద లైక్ విల్ బి హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, క్విజ్ క్వశ్చన్స్, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అంటే దేని మీద ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ మాడ్యూల్ మీద, ఏ టాపిక్ మీద ఆ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ప్రతిదానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ అసైన్మెంట్స్, లైక్ మీకు మాడ్యూల్ అయిపోగానే ఈ పర్టికులర్ ప్రాక్టీస్ అసైన్మెంట్ మీకు ఇస్తారు. లైక్ యూ కెన్ ప్రాక్టీస్ అంటే అవన్నీ కూడా ఎక్కువగా మనకి ఇంటర్వ్యూస్లో అడిగే ప్రోగ్రామ్స్ అవి. ఓకే, ఇంటర్వ్యూస్లో మనకి కామన్గా అడిగే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్కి మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేసి మీకు ఇక్కడ షేర్ చేశారు. అలాగే సంథింగ్ లైక్ మీరు ఇక్కడే అంటే ఇదే వెబ్సైట్లో మీరు క్లాసెస్ వింటారు కదా, ఇదే వెబ్సైట్లో మళ్ళీ మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే యూ కెన్ కమ్ హియర్. మీకు ఆ కంపైలర్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనమే. ఓకే, ఇలాగ ఇప్పుడు TCS NQT అని చెప్పేసి ఇలాంటి ఎగ్జామ్స్ పేర్లు విన్నారా? TCS NQT అని, యాక్సెంచర్, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కోడింగ్ ఎగ్జామ్స్ లాగా వచ్చేసినాయి. ప్రీవియస్గా అయితే జస్ట్ రిటర్న్ టెస్ట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత HR ఇంటర్వ్యూ, ఇంకా MR HRలు చాలా ఉంటాయి. కానీ కరెంట్లీ ఇప్పుడు బయట కంపెనీస్ ఎగ్జామ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే సంథింగ్ లైక్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్తో పాటు వాళ్ళకు కోడింగ్ టెస్ట్ పెడుతున్నారు. ఆ కోడింగ్ టెస్ట్కి వాళ్ళకు క్వశ్చన్ ఇస్తారు, అలాగే మన నుంచి ఆన్సర్ రాయమంటారు, వాళ్ళు టెస్ట్ కేసెస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయితేనే మనము ఆ రౌండ్ పాస్ అయినట్టు. రైట్, కాబట్టి మీకు దానికి కూడా ప్రాక్టీస్ అయిపోవటానికి
మన వెబ్సైట్లోనే కోడింగ్ కంపైలర్ అది ఎంబెడ్ అయి ఉంది. దాని మీద మీకు ప్రోగ్రామ్స్ ఇచ్చి యాక్చువల్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. అర్థమైందా ఇది? లైక్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ అది ఇక్కడ నేను థియరిటికల్గా చెప్పాను, విచ్ ఈస్ ఎక్కడ ఉంది, ఇక్కడ క్విజెస్ ఉంటాయి, కోడింగ్ ప్రాక్టీస్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నోట్స్ అండ్ రిఫరెన్సెస్ ఇవన్నీ. ఇది ఇక్కడ థియరిటికల్గా చెప్పాను, ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపించాను. వేర్ క్విజ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సంథింగ్ లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాక్చువల్లీ మీరు ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేసేలాగా, రైట్? ఏదో ఒక చిన్న కోడింగ్ క్విజ్ ఆడదామా? నాకు రాదు యాక్చువల్లీ, మీరే చెప్పాలి. ఓకే, స్టార్ట్. చెప్పండి. ఇది ఒకటి ఫాస్ట్గా రాసేస్తున్నాం, మనకి ఎక్కువ టైం లేదు కదా. హౌ డూ యూ క్రియేట్ ఎ వేరియబుల్? ఇది ఇది గో గో లాంగ్వేజ్, మోసం చేస్తున్నారు. అదేనా? తెలియదు నాకు. సబ్మిట్ చేద్దామా, మొత్తం రాద్దామా? చైనా సబ్మిట్ చేసేనా? మాట్లాడండి అబ్బా. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ప్రింట్ ఏ అండ్ బి. ట్రూ అండ్ ఫాల్స్ చేస్తే ఏమొస్తుంది? ఏదో వస్తుంది. మొత్తం రాయనా కూర్చొని? ఏంటి ఇప్పుడు నాకు ఎగ్జామ్ పెడుతున్నారా ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ ఆర్డర్, ఏదో అట్లండి. యా, స్కిప్ చేస్తున్నాను, ఇంకా చాలండి. ఓకే, సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసినప్పుడు ఇదిగో ఏదో అట్లే పాస్ అయ్యానా? ఎక్కడుంది? పాస్ అయ్యానా? పాస్ అయ్యా. ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు ఈ పర్టికులర్ కోర్స్లో ప్రతిదీ తెలుగులో చెప్తాం, తెలుగులో బేసిక్స్ నుంచి. ఎలా అయితే నేను ఇప్పుడు వాట్ ఈజ్ ఎ కంప్యూటర్ అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేశానో, మన క్లాసెస్ కూడా ఇలాగే కంప్యూటర్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంత బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మీకు ప్రతి మాడ్యూల్కి కూడా ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయడానికి యాక్చువల్లీ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి. తర్వాత ప్రతి మాడ్యూల్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇలాగా క్విజ్ క్వశ్చన్స్ ఇస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు మీకు యాక్చువల్లీ టీసీఎస్ ఎన్క్యూటీ ఇలాంటివి కూడా ప్రిపేర్ అయ్యేలాగా ఎగ్జామ్స్ ఇస్తాం. డన్. ఒకసారి మళ్ళీ మళ్ళీ మన దాంట్లో నోట్స్ కూడా ఉంటుంది, నోట్స్ అలాంగ్ విత్ మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తాను. ఆ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేది కూడా నేనే. ఓకేనా? నేనే ఇస్తాను టెక్స్ట్ బుక్స్, అంటే నేను రిఫర్ చేసింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ, వీటితో పాటు సంథింగ్ లైక్ ఇంకా యాడ్ ఆన్ సెషన్స్ ఉంటాయి. యాడ్ ఆన్ సెషన్స్ అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు, టెక్నికల్ స్కిల్స్ ఆర్ ఓకే, ఇప్పుడు మనకి ఓకే, మనం క్లాసెస్ చెప్తున్నాము, రికార్డింగ్స్ ఇస్తున్నాము, క్విజెస్ పెడుతున్నాము, అవన్నీ పెడుతున్నాము. దాంతోపాటు ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే బయట కాంపిటీషన్ అలా ఉంది ఇప్పుడు. కాబట్టి ఆ టెక్నికల్ స్కిల్స్తో పాటు మీకు కొన్ని యాడ్ ఆన్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెజ్యూమ్ బిల్డింగ్. ఎంతమంది మీ రెజ్యూమ్ సూపర్గా ఉందనుకుంటున్నారు చెప్పండి? లైక్ ఒక 10కి మీరు మీ రెజ్యూమ్కి ఎన్ని ఎన్ని మార్క్స్ ఇస్తారు? నాకైతే ఇప్పటిదాకా రెజ్యూమే లేదు యాక్చువల్లీ. 6, 8. ఇంకా ఇందాక సెషన్ స్టార్ట్ అయ్యే ముందు చాలా మంది జాబ్ సర్చ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ మీ రెజ్యూమ్ పంపించినప్పుడు కొంతమందికి మళ్ళీ కాల్ బ్యాక్ రాదు, అవునా? అంటే ఎటువంటి రిప్లై ఏం రాదు. ఉన్నారా ఎవరైనా అలాగా? ఉన్నారా? ఎనీవన్? కదా. అక్కడ అక్కడ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, రైట్? అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే జనరల్గా కంపెనీస్ ఇవన్నీ ఏటీఎస్ అని చెప్పి వాడుతున్నాయి, ఒక సాఫ్ట్వేర్ని. రెజ్యూమ్స్ అన్నిటినీ సంథింగ్ లైక్ అది ఫిల్టర్ చేస్తుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సరిపడా ఆ రెజ్యూమ్లో స్కిల్స్ అని ఉన్నాయా లేదా అని చెప్పేసి ఏటీఎస్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏటీఎస్ని క్రాస్ చేసేలాగా, ఏటీఎస్ని దాటేలాగా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మనం చెప్తాము. ఓకే, అంటే మ్యాక్సిమం ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మన రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఆ ఏటీఎస్ని దాటేసి అదే నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ లెవెల్కి వెళ్ళేలాగా మీరు రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా చేయాలో చెప్తాము. సెకండ్ యాడ్ ఆన్ సెషన్ వచ్చేసరికి లింక్డ్ఇన్. విన్నారా ఎప్పుడైనా లింక్డ్ఇన్ అనే పేరుని?
లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ విన్నారా? యా. ఇన్స్టాగ్రామ్ విన్నాం కానీ లింక్డ్ఇన్ వినలేదని వాళ్ళు ఉన్నారా? యా. వినపడుతుందా నా నా వాయిస్? ఓకేనా? అంటే వాయిస్ బ్రేకేజ్ ఏదైనా ఉందా? యా. ఇప్పుడు ఆ, ఈ ఉన్న కాంపిటీషన్లో ఓకే. ఐ ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ. యా. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో మనం జాబ్ కోసము ఓన్లీ నౌకరీయే కానీ అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే సరిపోదు. యా యా. అదే యాక్చువల్లీ మంచి హ్యాబిట్ అది ఇందు. యా. ఇప్పుడు ఓన్లీ ఒక్క నౌకరీలోనే జాబ్ సర్చ్ చేసుకుంటా అంటే అవ్వదు. రైట్. మెనీ పీపుల్ ఆర్ మెనీ హెచ్ఆర్స్ ఆర్ మూవింగ్ టు లింక్డ్ఇన్. వాళ్ళు లింక్డ్ఇన్ లో కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొఫైల్స్ కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఆ లింక్డ్ఇన్ ఏంటి, ఒకవేళ అందులో అకౌంట్ లేకపోతే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మొత్తం చెప్తాం మనం. ఓకే. ఆ, మనకి కావాల్సిన జాబ్ రోల్స్ కోసం హెచ్ఆర్ అని ఎలా ఎలా రీచ్ అవుట్ అవ్వాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ. ఓకే. విల్ బి హ్యావింగ్ ఎ రెజ్యూమ్ సెషన్, విల్ బి హ్యావింగ్ ఏ లింక్డ్ఇన్ బిల్డింగ్ సెషన్, అలాగే టెక్నికల్ సెషన్స్. ఇప్పుడు ఓన్లీ పైథాన్తో బతికేద్దామని ఎవరికైనా ఆశ ఉందా ఇక్కడ? ఓన్లీ పైథాన్ ఒకటి నేర్చేసుకొని నేను జీవితాంతం బతికేస్తాను అని చెప్పేసి ఆశ ఉందా? నాకు పైథాన్ తప్ప ఇంకోటి ఏమీ వద్దు అని చెప్పేసి. ఖచ్చితంగా పైథాన్ ఒక దాంతో మనం బతకలేము. వి షుడ్ నో. ఓకే. యా. మనకి బయట టెక్నాలజీ ఏం జరుగుతుందనేది తెలియాలి. అపార్ట్ ఫ్రమ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోనే ఎక్కడ జీవితం అయిపోదు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు చాలా థింగ్స్ ఉంటాయి. ఇంకా ఒక సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో బతకలేమండి. మనకి ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. లైక్ అది నెట్వర్కింగ్ అవ్వచ్చు, సిస్టమ్ డిజైన్ అవ్వచ్చు, డిఎస్ఏ అనుకుంటాము, అది అది ఇంకా. యా. we do have many other things other than ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ప్రోటోకాల్స్ ఉన్నాయి, డేటాబేసెస్ ఇలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ మిగతా థింగ్స్ మీద కొన్ని టెక్ సెషన్స్ పెట్టిస్తాం మేము. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాగో మీరు క్లాస్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, కానీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఇంకా బయట ప్రపంచం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి ఇంకొన్ని ఎక్స్ట్రా టెక్ సెషన్స్. ఓకే. అది నెట్వర్కింగ్ అవ్వచ్చు, డిఎస్ఏ మీద ఉండొచ్చు, లైక్ బ్లాక్ చైన్ ఉండొచ్చు. విన్నారా ఎప్పుడైనా బ్లాక్ చైన్ అనే పదం విన్నారా? బ్లాక్ చైన్, నెట్వర్కింగ్, వెబ్ 3.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాగా ఎక్స్ట్రా టెక్ సెషన్స్. లైక్ బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అని మీకు తెలిసే విధంగా ఒక చిన్న టెక్ సెషన్స్ లాగా పెట్టిస్తాం. ఓకే. డన్. వి డూ హ్యావ్ సంథింగ్ లైక్ ఇంకా ఫ్రీలాన్సింగ్. ఫస్ట్ థింగ్ అందరికి కావాల్సింది. ఇప్పుడు ఆ, మనకి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అనుకుందాము. ఫర్ నౌ ఈ టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పుడు కేవలం మనము జాబ్ చేస్తున్న డబ్బులు సంపాదించవచ్చా? అంటే జాబ్ ఈజ్ ద ఓన్లీ రిసోర్స్ ఫర్ రెవెన్యూ ఆర్ మనీ అనుకుంటున్నారా మీరు? ఓన్లీ జాబ్ చేసి మాత్రమే డబ్బు సంపాదించగలమని? ఫ్రీలాన్సింగ్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు మన ఇండియాలో కాబట్టి ఈ ఫ్రీలాన్సింగ్ ఎక్కువ పట్టించుకోరు, కానీ పక్క దేశాల్లో అయితే ఎవ్రీ యూత్ అందరూ కూడా దే లివ్ ఆన్ ఫ్రీలాన్సింగ్ యాక్చువల్లీ. వాళ్ళు ఎక్కడ కూర్చొని ఏ జాబ్ చేయరు. వాళ్ళు ఫ్రీలాన్సింగ్ సైట్స్లోకి వెళ్తారు, అక్కడ వాళ్ళకి కావాల్సిన జాబ్ ఎత్తుక్కుంటారు, అట్నుంచి ఆ జాబ్ చేసుకుని డబ్బులు తెచ్చుకుంటారు అంతే. కాబట్టి ఆ ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటి, మన స్కిల్స్ని ఆ ఫ్రీలాన్సింగ్లో ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, జాబ్స్ ఎలా వెతుక్కోవాలి, ఇటువంటి థింగ్స్, ఇటువంటి బేసిక్ థింగ్స్ మీద మీకు ఒక ఐడియా వచ్చేలా చేస్తాం. లైక్ ఏదైనా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ తెలుసా బై ఎనీ ఛాన్స్ మీకు? ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేసే వెబ్సైట్స్ తెలుసా? ఫివర్, అప్వర్క్, ఇంకా చెగ్, ఫివర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్. యా. ఐడియా ఉంది కాబట్టి ఎస్, అటువంటి యాప్స్ వాటిల్లో ఎలాగ మనం అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాగ మనము మన స్కిల్స్ని ప్రొజెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, క్లయింట్స్ తెచ్చుకోవాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. సిమిలర్లీ వీ హ్యావ్ మ్యాంగ్ సెషన్. మ్యాంగ్ అంటే ఏంటి? మ్యాంగ్, ఐ థింక్ అది మ్యాంగో స్పెల్లింగ్ తప్పు రాశారంటారా? మ్యాంగ్ అనే పదం విన్నారా? మ్యాంగ్, ఫ్యాంగ్. రైట్. ఎం అంటే మెటా, ఏ అంటే యాపిల్, ఇంకొక ఏ అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్. ఇవన్నీ మనం రోజు వింటా ఉండేవే కదా. లైక్ దోస్ ఆర్ ఆల్ ద టెక్ జైంట్స్. మనకి ఉన్న టెక్ జైంట్స్ అవన్నీ. ఆ టెక్ జైంట్స్ లో నుంచి ఎవరినో ఒకరిని తెచ్చి, లైక్ వాళ్ళు అక్కడ జాబ్ ఎలా తెచ్చుకున్నారో మీకు ఒక సెషన్ లాగా ఇప్పిస్తాం. లైక్ వాళ్ళు ఎలా జాబ్ సెక్యూర్ చేశారు,
ఒకవేళ మీరు వాటికి వెళ్ళాలంటే మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ థింగ్స్ అన్ని ఒక సెషన్లో చెప్పిస్తాను యాక్చువల్. ఓకే. యా, డిఎస్ఏ కావాలన్నా కానీ మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కదా గోపీనాథ్. యా, అది డిఎస్ఏ అంటే ఏంటి, డిఎస్ఏ ఇంట్రో చెప్పిస్తాం. లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్ అబౌట్ డిఎస్ఏ, కాకపోతే ఒక డిఎస్ఏ అంటే ఏంటో ఇంట్రో లాగా ఇంకొక యాడ్ ఆన్ సెషన్లో పెట్టిస్తాం. ఓకే. ఇంకా వి డూ హ్యావ్ నెట్వర్కింగ్, అంటే ఇంకా ఇలాగా ఒక మొత్తము 10 యాడ్ ఆన్ సెషన్లు వస్తాయి మీకు అపార్ట్ ఫ్రమ్ కోర్స్లో మీకు ఇచ్చే టెక్నికల్ స్కిల్స్ కాకుండా, ఇందాక చెప్పినవన్నీ కాకుండా, యూ విల్ బి గెటింగ్ ఒక 10 యాడ్ ఆన్ సెషన్స్ యాక్చువల్లీ. ఓకే, పర్ఫెక్ట్. యా, ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. దిస్ పర్టికులర్ కోర్స్ వచ్చేసి మీకు లైవ్ ఉంటుంది ఫస్ట్. అంటే ప్రతిరోజు పర్టికులర్ టైం అంటే 7 PM మీకు లైవ్ క్లాస్లోకి వచ్చి జాయిన్ అవ్వాలి. ఆ లైవ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లాస్ అయిపోగానే ఒక 2 అవర్స్కి రికార్డింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, డన్. ఈ పర్టికులర్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి జూమ్లో జరుగుతాయి. ఎలా అయితే ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ జూమ్లో ఈ క్లాస్ వింటున్నారో, ఈ సెషన్ వింటున్నారో, ఇన్ ద సేమ్ వే క్లాసెస్ అన్నీ కూడా మనకి జూమ్లో జరుగుతాయి. రైట్. డౌట్స్కి వచ్చేసరికి మీ డౌట్స్ అన్నీ కూడా అక్కడ సార్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. మీకంటూ స్పెషల్గా ఒక టీఏస్ ఉంటారు, అంటే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. అది కూడా చాలకపోతే క్లాస్ చివరిలో మీకు డౌట్స్ కోసం స్పెషల్గా ఒక 20 minutes ఇస్తారు. అక్కడ కూడా మీ డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే మనకంటూ ఒక సపరేట్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో డౌట్స్ అన్ని అడుగుదాం. ఓకే. ఆ, ఏమీ అవసరం లేదు నా సిస్టర్. ఓకే, మీరు పే చేస్తే లైక్ మా టీమే మిమ్మల్ని రీచ్ అవుతారు. ఓకేనా, డన్. చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు. జస్ట్ సమ్మన్ ఫ్రమ్ మై టీమ్ ఇక్కడ ఆ డీటెయిల్స్ పేస్ట్ చేస్తారా? యా, జస్ట్ ఒక్క నిమిషము, మా టీం పేస్ట్ చేస్తారు. యా, కనపడిందా అసలు ఇది? జస్ట్ ఒకసారి చెప్పండి, కనపడిందా అందరికి? పర్ఫెక్ట్. అదే, కనపడిందా కనపడలేదా అని, అంతే. రైట్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ప్రీవియస్గా మనం దీన్ని డిస్కస్ చేసామా? సర్టిఫికెట్. ఎస్, మనకి ఈ పర్టికులర్ కోర్స్ అయిపోగానే సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తాం. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తాం. ఇది సర్టిఫికేషన్ కాదు, ఇట్స్ ఎ సర్టిఫికెట్. మన ఎఫ్ఎల్ఎం ప్రొవైడ్ చేస్తుంది విత్ ఐఎస్ఓ థింగ్. ఓకే, మనము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆఫ్టర్ ద కోర్స్ ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్లీ. డన్. ఇప్పుడు వైఆర్ వి హియర్ యాక్చువల్లీ ఎక్కువగా ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ ఉన్నాం. రైట్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మనలో చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక థీరీ చెప్పేటప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా అర్థమవుతుంది, కానీ ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని మనం వెళ్ళి ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఎంతమందికి ఉంది ఈ ప్రాబ్లము? యా, దానికి లాజిక్ బిల్డింగ్ ప్రాబ్లం అనొచ్చు. అది అందరికి యాక్చువల్లీ, నాకు కూడా ఉంది. అది చెప్పేటప్పుడు సూపర్ అర్థమవుతుంది. ఓకే, ఇది లూప్సా, ఓకే ఇది స్టేట్మెంట్సా అని చాలా క్లియర్గా ఉంటుంది చెప్పేటప్పుడు. కానీ ప్రోగ్రామింగ్లో ఒక ప్రాబ్లం ఇచ్చి ఇందాక మీరు డిస్కస్ చేసినవన్నీ ఇక్కడ యూజ్ చేయండి అంటే మాత్రం అర్థం కాదు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటా యాక్చువల్లీ. ఈ యూనివర్సల్ ప్రాబ్లంకే లైక్ మన ఎఫ్ఎల్ఎంలో వచ్చేసి సొల్యూషన్ కోసం ట్రై చేస్తూ ప్రతి మాడ్యూల్ మీద, ఇమాజిన్, ప్రతి మాడ్యూల్ మీద మనం ఇక్కడ వీఆర్ గివింగ్ ప్రాజెక్ట్స్, లైక్ డిఐవై ప్రాజెక్ట్స్ అని చెప్పి చేపిస్తున్నాం. ఓకే, ఎస్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకి ఈ పర్టికులర్ కోర్సులో వచ్చేసరికి ఒక 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మినీ ప్రాజెక్ట్స్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ మినీ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే సంథింగ్ లైక్ ఒక 40+ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రతి మాడ్యూల్కి మీకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తాము. ప్రతి మాడ్యూల్కి ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చి ఆ ప్రాబ్లం స్టేట్మెంట్తో లైక్ మీరే సొల్యూషన్ తీసుకొని రావాలి వాటికి. ఓకే, ఐ థింక్ అది ఇక్కడ ఉండాలి. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. లైక్ సమ్వన్ ఫ్రమ్ మై టీమ్ నాకు ఒకసారి ఆ లింక్ ఇక్కడ షేర్ చేస్తారా? ఓకే, అంటే ప్రతి మాడ్యూల్కి కూడా మనము సంథింగ్ లైక్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాము. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి మీరు సొల్యూషన్ చేసుకొని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫంక్షన్స్ అయిపోయింది అనుకుందాము.
ఫంక్షన్స్ అయిపోతే ఆ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మేము మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాము, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాము. ఓకే, అంటే సంథింగ్ లైక్ కూర్చొని ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేసుకుంటారా, కూర్చొని అది ఇది అని కాదు. యాక్చువల్గా ఒక ప్రాబ్లమ్ ఇస్తాము, రియల్ టైమ్ సినారియో. ఓకే, ఆ రియల్ టైమ్ సినారియో ఇస్తే ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి ఎగ్జాంపుల్స్. లైక్ ఒక రియల్ టైమ్ సినారియో ఇచ్చేసి దానికి సొల్యూషన్ చేసుకొని రమ్మంటాము. ఓకే, రైట్ రైట్ యా. ఓకే, అర్థమైందా ఇది? లైక్ డిఐవై ప్రాజెక్ట్స్ అంటే ప్రతి మాడ్యూల్ కి కూడా సంథింగ్ లైక్ ఆ మాడ్యూల్ మీద రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాము. ఆ రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కి మీరు ఆ మాడ్యూల్ ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేసుకొని రావాలి. అంటే మేము ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి సొల్యూషన్ చేసుకొని రావాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే అవన్నీ మళ్ళీ మన ట్రైనర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా లైక్ ఆ కాన్సెప్ట్ తెలుసుకోవడమే కాదు, ఆ రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఈ కాన్సెప్ట్ ని ఎలా లింక్ చేయాలి అని చెప్పేసి యూజ్ అవుతుంది. ఓకే, రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఓకే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇలా ఉంటే దానికి సొల్యూషన్ కోసం నేను ఆల్గరిథం ఇలా బిల్డ్ చేసుకుంటాను, దానికి ఈ ప్రాజెక్ట్స్ వాడచ్చు, దానికి ఈ కాన్సెప్ట్స్ వాడచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలాంటివి 40+ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, 40+ ప్రాజెక్ట్స్ సంథింగ్ లైక్ మనకి ఈ పర్టికులర్ కోర్స్లో ఉంటుంది. అంటే ఈ 90 డేస్లో ప్రతి మాడ్యూల్ అయిపోగానే మీకు ఆ మాడ్యూల్కి తగ్గట్టుగా ఇలాంటి రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా ఇది? ఎవ్రీ మాడ్యూల్, ప్రతి మాడ్యూల్ మీద. ఐ థింక్ అందుకే ఇందాక మిమ్మల్ని సిలబస్ చూడండి అని చెప్పాను. ఆ సిలబస్లో ప్రతిదీ మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసాము. అండ్ ఎస్, ఇక్కడ ఈ మాడ్యూల్స్ ప్రకారమే మనము ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అప్పుడు నిజంగా రియల్ టైంలో కంపెనీలోకి వెళ్ళి మనము ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి మనము సొల్యూషన్ రాసేటప్పుడు అంత కొత్తగా ఏమీ అనిపించదు. రైట్, ఇది. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మేజర్ ప్రాజెక్ట్స్. ఇంకొకటి ఉంది యాక్చువల్లీ. ఈ 40+ డిఐవై ప్రాజెక్ట్సే కాకుండా సంథింగ్ లైక్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మొత్తం మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను. ఒకటి మినీ ప్రాజెక్ట్స్. ఆ మినీ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక 40+ డిఐవై ప్రాజెక్ట్స్ అని చెప్పాను. ఓకే, ఆ 40+ డిఐవై ప్రాజెక్ట్స్ తో పాటు విల్ బి గివెన్ 133 మినీ ప్రాజెక్ట్స్. ఓకే, కోడ్ గివ్ అవే. రైట్, ఆ 40+ డిఐవై ప్రాజెక్ట్స్ తో పాటు మనం ఒక 133 మినీ ప్రాజెక్ట్స్ కి మీకు కోడ్ తో పాటు ఇచ్చేస్తాం. ఆ 133 ప్రాజెక్ట్స్ కి ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చూసి దానికి కోడింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఒకవేళ మీరు రాకపోతే, మీకు తెలియకపోతే అప్పుడు మేము ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ కోసం చూడాలి. రైట్, ఈ 133 నెంబర్ ఎందుకు ఇంత స్పెషల్గా, ఎందుకు 133 ఇస్తున్నారు అంటే దట్ ఈస్ ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మహేంద్ర సింగ్ ధోని ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం. యాక్చువల్లీ ఈ 133కి ధోనికి ఉన్న సంబంధం ఎవరు చెప్తారా? లైక్ వాట్స్ ద లింక్ బిట్వీన్ 133 అండ్ ధోని? ఎవరైనా, ఎనీవన్? చూడరు ఎవరు క్రికెట్? టోటల్ 7 అంట. ఓకే, 1 1+3+3. ఎస్, ఇంకా ఆ ఒక్కటే కాదండి, అది కూడా ఒక రీజన్. ఇంకొక రీజన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ అరవింద్ కొంచెం ఎక్కువ ఐపీఎల్ చూస్తాడు అనుకుంటా. ధోని మొత్తము ఐపీఎల్లో కెప్టెన్గా 133 మ్యాచెస్ గెలిచాడు. కాబట్టి యాజ్ అ ట్రిబ్యూట్ టు ధోని ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం, లైక్ వీఆర్ ప్రొవైడింగ్ 133 మినీ ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ అ కోడ్. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాము, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తో పాటు కోడ్ కూడా ఇస్తాము. మీరు ఫస్ట్ చేయాల్సింది కోడ్ ఆన్సర్ చూడకుండా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మేము ఇచ్చే కోడ్ చూడాలి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది యాక్చువల్లీ. రైట్, యా. నెక్స్ట్ ఇయర్ అది ఆర్సీబీకి. యా, ఇంకొకటి అందులో ఏవో ఒక 10 మినీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ మీకు ఇష్టం వచ్చిన ఒక 10 మినీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, 40+ డిఐవై ప్రాజెక్ట్స్, 133 ప్రాజెక్ట్స్ మీకే ఇచ్చేస్తాము. వీటిలో ఏదో ఒక 10 ప్రాజెక్ట్స్ అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారే. ఓకే, అంటే మీకు బాగా కాంప్లెక్స్ అనిపించినవి, లేకపోతే మేమే కొన్ని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అందులోంచి తీసుకొని ఆ 10 మినీ ప్రాజెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. అండ్ కమింగ్ టు మేజర్ ప్రాజెక్ట్స్, like if we go here, అయిపోయింది ఇది మినీ ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్.
ఆ మేజర్ ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి మనం మొత్తము 3 మెయిన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. 3. ఒకటి ఎఫ్ఎల్ఎం బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ దాంతో పాటు అడ్వాన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్. ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు మీలో ఎంతమంది ఫోన్ పే వాడతారు? మీలో ఎంతమంది ఫోన్ పే వాడతారు? విన్నారు అసలు ఫోన్ పే అనే పదంని? ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే, ఇవన్నీ ఎంతమంది వాడతారు? క్విక్ కన్ఫర్మేషన్ ప్లీజ్. అందరూ వాడతారు. ఫోన్ పే వాడిన వాళ్ళు ఎవడు ఉంటాడు? ఇప్పుడు ఫోన్ పేలో కొత్తగా ఫోన్ పే అగ్రిగేటర్ అని చెప్పి వచ్చింది, విన్నారా? చూసారా? ఫోన్ పే అగ్రిగేటర్. అవన్నీ చూడము. జస్ట్ స్కానర్ కనపడిందా, స్కాన్ చేసామా, అది 25 రూపీస్ వేసేసామా, 30 రూపీస్ వేసామా, పక్కకు వచ్చేసాము. ఒక్కసారి చెక్ చేయిన తర్వాత ఎప్పుడైనా ఫోన్ పేలో కొత్తగా ఫోన్ పే అగ్రిగేటర్ వచ్చింది, రైట్? ద సిమిలర్ వే మనం ఇక్కడ పైథాన్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అని చెప్పేసి. ఓకే, యాక్చువల్లీ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అనే ప్రొడక్ట్ మీద బతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఓకే, లైక్ ఈ ప్రొడక్ట్స్ చేసుకొని లైక్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు. ద ఎగ్జాక్ట్ థింగ్ ని, ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీని రెప్లికేట్ చేసి మనము పైథాన్ లో ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఎగ్జాక్ట్లీ మనం దీన్ని రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, రైట్? ఫోన్ పేలోనే వచ్చింది అంటే ఖచ్చితంగా అది కొంచెం పెద్దదే కదా. అటువంటి పెద్దదాన్ని పైథాన్ లో ఇంప్లిమెంట్ చేస్తూ మనము ఖచ్చితంగా మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ 3 ప్రాజెక్ట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ బ్యాంక్ స్టేట్మెంట్, అదే ఎఫ్ఎల్ఎం బ్యాంకింగ్ అప్లికేషనే కానీ, సంథింగ్ లైక్ అడ్వాన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమే కానీ, ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటరే కానీ, 3 కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విచ్ కంటైన్స్ అరౌండ్, ప్రతి ప్రాజెక్ట్ లో కూడా 1000+ లైన్స్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ లో కూడా 1000+ లైన్స్ ఉంటాయి. అండ్ మనం దాన్ని మన రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని ప్రాక్టికల్ గా చూద్దామా? ఒక ప్రాజెక్ట్ ని, సింగిల్ ప్రాజెక్ట్ 3 చూపించలేను కానీ ఒక్కదాన్ని చూపించగలను. చూద్దామా? అందరూ అందరూ లేచే ఉన్నారా? గోపీనాథ్ ఒక్కడే లేచున్నాడు, మిగతా వారు లేచి లేరు అయితే. అందరూ అందులో ఈ ఎఫ్ఎల్ఎం బ్యాంకింగ్ అప్లికేషన్ అనే ప్రాజెక్ట్ ని లైవ్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇది ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి onlinesbi.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. మనలో ఎవరికైతే ఎస్బీఐ అకౌంట్ ఉందో మనము onlinesbi.com లోకి వెళ్ళి అందులో మనం లాగిన్ అయ్యి, ఆ లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సినవన్నీ అందులో చూడొచ్చు. లైక్ మన మన లోన్స్ చూసుకోవచ్చు, మన బ్యాలెన్స్ చూసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సేమ్ అలాగే మనం కూడా ఒక చిన్న బ్యాంకింగ్ అప్లికేషన్ తయారు చేశాము యూజింగ్ పైథాన్ సీక్వెల్. ఓకే, పైథాన్ ఉపయోగించుకొని, సీక్వెల్ ఉపయోగించుకొని మనం కూడా ఒక చిన్న బ్యాంకింగ్ అప్లికేషన్ తయారు చేసాము. దట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే బయట ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎలా ఉంటుందో కొంచెం దాని దగ్గరగానే చేసాము ఇది. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ హియర్, రైట్? ఇది మన బ్యాంకింగ్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఈ కోడ్ మొత్తం చూసినా మీకు ఏమీ అర్థం కాదు, బట్ ఇట్స్ ఓకే. ఇది మన బ్యాంకింగ్ అప్లికేషను. ఇట్లాగా మనము ప్రతిదీ కూడా ప్రాబ్లం స్టేట్మెంట్ రాసుకొని, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్కి తగ్గట్టుగా దాని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్ చేసి, అంటే ఈ మొత్తం కూడా మనకి రియల్ టైంలో జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, ఈ మొత్తం మనకి రియల్ టైం కంపెనీస్లో అన్నీ ఇంతే ఉంటాయి. లైక్ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసుకుంటారు, ఒక్కొక్క మాడ్యూల్ని ఒక్కొక్కరు డెవలప్ చేస్తారు, తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు కంబైన్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా మన ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసుకుంటాము, డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ డెవలప్ చేసుకుంటాము, ఆ తర్వాత ఆ మాడ్యూల్స్ అన్నిటిని కలిపేస్తాము. ఓకే, ఇక్కడ అక్కడ ఒక్కటే చేస్తాము. ఎగ్జిక్యూట్ చేద్దామా దీన్ని? ఎస్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో కరెక్ట్గా లేదో నాకు తెలియదు, ఎప్పుడో చేశాను. చేద్దామా ఒకసారి? ట్రై చేద్దామా? ఎస్, నో, అందరూ రైట్? ఇఫ్ యూ కెన్ సీ, నేను ఈ మొత్తం కౌంట్ చేస్తే కనీసం ఇది 1000 లైన్స్ కంటే ఎక్కువే వచ్చింది. ఓకే, ఇదిగండి, ఈ కోడింగ్ మొత్తం రాస్తారు మీరే రేపు. డన్.
ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేద్దాం. ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు, తిట్టుకోకండి. ఓకే, రైట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చెయ్యంగానే ఇలాగా యా. ఆ, ఇప్పుడు అంటే మీరు ఇంకా కోర్స్ తీసుకోలేదు కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ ఒక్కసారి కోర్స్ అయిపోతే మీరే మీరే డెవలప్ చేస్తుంది దీన్ని. ఓకేనా? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది నాకు ఫస్ట్ ఒక బ్యానర్ ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక అప్లికేషన్లోకి వెళ్ళంగానే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలా లేదా అని చెప్పేసి అడుగుతాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా రిజిస్టర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. అదే ఫస్ట్ రిజిస్టర్ అవుతారా, లాగిన్ అవుతారా, మీ పాస్వర్డ్ మర్చిపోయారా, అసలు ఇందులోంచి బయటికి వెళ్ళిపోతారా, లైక్ ద బేసిక్ థింగ్స్ అన్ని రాసాము. ఫస్ట్ మనం ఇప్పటిదాకా లేం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అవుదాం ఫస్ట్. ఓకే, 1. ఎవరి విద్దాం ఇక్కడ డీటెయిల్స్? మీలో ఒకరి వివనా, లేకపోతే నా నా వివనా? అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేదాకా మీలో అందరూ ఇక్కడ ఖచ్చితంగా ఉంటాను అంటే మీలో ఒకళ్ళు ఇస్తాను. ఓకే, లేకపోతే ఆ గోల్ అంతా ఎందుకంటే నాదే ఇచ్చేస్తాను. ఓకే, చూద్దాం. ప్రస్తుతానికైతే నా నాదే ఇస్తున్నాను, విచ్ ఈస్ లైక్ సాయి కుమార్ అని ఇస్తున్నాను. సాయి కుమార్, లాస్ట్ నేమ్ వచ్చేసి జీ. ఓకే, దీన్ని కొంచెం పైకి పెడతాను. యా, కొంచెం పైకి పెడతాను ఎందుకంటే మనం కోడ్ చూడాల్సిన పని లేదు కదా. ప్లీజ్ ఎంటర్ యువర్ జెండర్, మేలా ఫీమేలా అదర్సా అంది. ఇప్పుడు మేలు ఫీమేల్ అదర్స్ కాకుండా వేరేది ఇస్తున్నాను, టీ 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 అని ఇస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ ద స్పెసిఫైడ్ జెండర్ టైప్స్ ఓన్లీ. అంటే మనకి రియల్ టైంలో కూడా వాళ్ళు స్పెసిఫై చేసిన డేటాని మాత్రమే ఇవ్వాలి. అంటే లైక్ మనం ఇచ్చే యూజర్ ఇన్పుట్ మీద అన్ని రకాల ఫిల్టరింగ్స్ అవన్నీ జరుగుతాయి. ఎలా అయితే బయట జరుగుతాయో ఇన్ ద సేమ్ వే మనం కూడా మన పైథాన్ ప్రాజెక్ట్లో రియల్ టైం స్టాండర్డ్స్ అవన్నీ ఉండేలాగా ఫిల్టరింగ్సే కానీ అన్నీ పెట్టాము. డన్. ఇక్కడ మెయిల్ అని చెప్పి ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒక ర్యాండమ్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంది. ఇది 1 2 3 4 5 అన్నాను. మొబైల్ నెంబర్ మనకి ఎక్కడైనా 5 డిజిట్స్లో ఉంటుందా? కంపల్సరీగా 10 డిజిట్స్ కావాలి కాబట్టి ప్లీజ్ ఎంటర్ ఎ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. అంటే దెర్ ఈస్ ఎ ఫిల్టరింగ్, దెర్ ఈస్ ఎ వ్యాలిడేషన్ ఫర్ ఎవ్రీథింగ్. యూజర్ ఇచ్చే ప్రతి ఇన్పుట్కి కూడా మనము వ్యాలిడేషన్స్ రాస్తాము, విచ్ ఈస్ సంథింగ్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే, డన్. ఇప్పుడు 12 డిజిట్ ఆధార్ నెంబర్. అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ మనకి బ్యాంక్కి వెళ్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనము ఆధార్ కార్డ్ ఇవ్వాలి కదా. సేమ్ అదే ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 0 1 2 12 థింగ్స్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు జీమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్స్ డాట్ ఫ్రంట్లైన్స్ మీడియా అని చెప్పేసి ఇస్తున్నాను, విచ్ ఈస్ @gmail.com. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్గా బయట బయట బ్యాంక్లో వాటిల్లో మనం ఏదన్నా ప్రొవైడ్ చేసినప్పుడు లైక్ మొబైల్ నెంబరే కానీ మెయిలే కానీ వాళ్ళు దాన్ని చెక్ చేస్తారా? అవునా కదా? మనం ప్రొవైడ్ చేసిన మెయిల్ అనేది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఒకవేళ చేస్తే ఎలా ఎలా చేస్తారు? ఎలా చెక్ చేస్తారు మొబైల్ నెంబర్ కరెక్టా కాదా అని, ఆర్ మెయిల్ కరెక్టా కాదా అని చెప్పేసి? అందరూ తెలియదేంటి ఎవరికి? ఆ, ఎలా ఎలా చెక్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, ఓటీపీ అంట. అయితే మనం కూడా పెడదాం ఓటీపీ, వాళ్ళే పెట్టగలరా ఏంటి? ఓకే, ఇది ఇది ఆల్రెడీ ఉంది అంట. ఇంకొకళ్ళ మెయిల్ ఎవరిదైనా చెప్తారా? ఇక్కడే ఉండాలి మీరు. ఇప్పుడు మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఓటీపీ రాదు, నేను బొంబాయి అయిపోతా. కాబట్టి ఇక్కడే ఉండే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తే యా పెట్టేస్తాను. అభినవ్ ఇచ్చాను, ఇది ఒకటి అయిపోయింది ఆల్రెడీ, వచ్చేసింది ఒకటి. పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 4 అన్నాను. మళ్ళీ రీటైప్ యువర్ పాస్వర్డ్ అంటుంది. ఈసారి వేరేది ఇద్దాం, 1 2 3 4 5 ఇద్దాం. ఇప్పుడు మనకి ఎక్కడైనా కానీ పాస్వర్డ్ మళ్ళీ మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ రెండు ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ నేను రెండు వేరు వేరు ఇచ్చాను కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అది. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇనీషియల్ డిపాజిట్ ముందు ఎంత డబ్బులు వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అడుగుతుంది, విచ్ ఇస్ 1 2 3 4 5 6 7 అని.
మన దగ్గర అంత అంత డబ్బులు ఉండేలాగు. ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇనిషియేటెడ్, ప్లీజ్ ఎంటర్ ఓటీపీ టు కంటిన్యూ. ఇప్పుడు అభినయ్, నీ మెయిల్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ చెప్తే అది నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఆ ఓటీపీ కరెక్ట్ అయితేనే మనకి ఇది ముందుకెళ్తుంది, లేకపోతే వెళ్ళదు, ఆగిపోతుంది. ఒకసారి ఇప్పుడు అందరూ అభినవ్ వైపు చూడండి. అభినవ్ మనకి కరెక్ట్గా ఓటీపీ ఇస్తేనే ఈ ప్రాసెస్ ముందుకెళ్తుంది. అభినవ్, ఓటీపీ ఏదమ్మా? అది అభినవ్. ఉమ్, ఒక్కసారి రిఫ్రెష్ చేయమ్మా. అది మధ్యలో వదిలేసాం అనుకో, అయిపోయాం అందరం. మళ్ళీ ఇంత టైప్ చేయాలంటే నా వల్ల కాదు. ఓకేనా? వచ్చిందా? వచ్చే ఉంటది. స్పామ్ లో కానీ వాటిలో కూడా ఒకసారి చెక్ చేయవా? యా. ఓకే. ఉమ్. ఇట్లాగా ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే మనకి అకౌంట్ క్రియేట్ అవ్వదు. ఎలా అయితే మనకి బయట ఉంటుంది, బయట రియల్ టైమ్ స్టాండర్డ్స్లో ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నా కానీ అవన్నీ రైట్. మనకి అభినవ్ ఓటీపీ చెప్పాడు 481 989. ఓకే. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అకౌంట్ క్రియేటెడ్, మన అకౌంట్ నెంబర్ ఇలా ఇచ్చింది. ఓకే. ఆ ఓటీపీ కనుక తప్పు తప్పు చెప్తే ఈ ప్రాసెస్ మొత్తం దొబ్బి నేను మళ్ళీ ఫస్ట్ కానీ టైప్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు నేను రిజిస్టర్ అయిపోయాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను, విచ్ ఇస్ 2. ఓకే. ఈమెయిల్ ఐడి ఏంటి? ఇక్కడే ఉంది. ఒక నిమిషం అభినయ్. విచ్ ఇస్ ఇది. పాస్వర్డ్ ఏం పెట్టాను? పాస్వర్డ్ ఏం పెట్టాను? పాస్వర్డ్ 1 2 3 4 5 అందాము. నేను 1 2 3 4 పెట్టాను. 1 2 3 4 5 అంటాను ఈసారి. లాగిన్ ఫెయిల్ అంటే పాస్వర్డ్ తప్పించాను అక్కడ. డన్. మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 ఇది. డన్. ఓకే. ఇప్పుడు ఇట్లాగా బ్యాంకింగ్ లో అయితే మనకి 3 సార్లు పాస్వర్డ్ తప్పిస్తే ఆ అకౌంట్ లాక్ అయిపోతుందా? అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఈ అప్లికేషన్లో కూడా ఒక 4 to 5 times కనుక నేను నా పాస్వర్డ్ తప్పిస్తే అప్లికేషన్ మొత్తం లాక్ అయిపోతుంది. ఓకే. అప్లికేషన్ మొత్తం లాక్ అయిపోతుంది. కాబట్టి తర్వాత సారి కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా, విచ్ ఈస్ 1 2 3 4. 1 2 3 4 ఇస్తే సంథింగ్ లైక్ నువ్వు లాగిన్ సక్సెస్ఫుల్గా అయ్యావు. ఈ ఆపరేషన్స్ మనకి పర్ఫామ్ చేయడానికి వస్తుంది. ఏంటి అంటే మనము బ్యాలెన్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా కావాలంటే డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ ద బేసిక్ ఆపరేషన్స్. ఇంక ఇప్పుడు కొంతమంది వచ్చి ఇందులో లోన్లు ఇస్తారా, ఇవన్నీ ఉంటాయి. ఆ లోన్లు ఇచ్చేదంతా మీరు రాయండి కోడ్. ఓకే. ద బేసిక్ ఆపరేషన్స్ మొత్తానికి నేను నేను కోడ్ రాశాను ఇక్కడ. ఆ నెక్స్ట్ థింగ్ మొత్తానికి కూడా మీరు కూర్చొని రాయండి కోడ్. ఓకే. ఇందులో ఫస్ట్ వన్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ డిస్ప్లే బ్యాలెన్స్ ఇంత ఉంది బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు డిపాజిట్ చేద్దాం మనీని. ఎంత? ఒక 10 రూపాయలు. ఓకే. ఆ 10 రూపాయలు యాడ్ అయ్యిందాక ఈ నెంబర్ చదవడానికి కూడా నాకు రావట్లేదు. చివరిలో 67 ఉంది, ఇక్కడ 77 అయింది. అంటే ఎంతో కొంత డిపాజిట్ అయినాయి. ఇప్పుడు విత్డ్రా చేద్దాం. 3 ఎంత? మళ్ళీ 10 తీద్దాం. తీస్తే ఇందాక ఇక్కడ నాకు 77 ఉంది, ఆ 10 తీస్తే 67 అయింది. అంటే ద బేసిక్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతున్నాయి. ఓకే. సిమిలర్లీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు, మొత్తం చూడొచ్చు ఇది. ఓకే. ఇఫ్ ఐ ప్రెస్ 6, ఇది నాకు లాగౌట్ అయిపోయింది. లాగౌట్ అయిపోయిన తర్వాత 4 ప్రెస్ చేస్తే నేను యాప్లో నుంచి బయటకు వచ్చేసాను. ఓకే. ఇలాగ మనము ఒక రియల్ టైమ్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేద్దాము. అర్థమైందా అందరికీ? అందరికీ ఎలా ఉంది? ఏదో ఒక సినిమా చూసినట్టుందా? ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా పైథాన్ తెలియదు కాబట్టి. వన్స్ యూ గైస్ ఆర్ కంఫర్టబుల్ విత్ పైథాన్తో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, సీక్వెల్తో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇదే ప్రాజెక్టు, దీంతో పాటు ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. ఒకటి బ్యాంకింగ్ అప్లికేషను, ఇంకొకటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టము, అలాగే ఇంకొకటి బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్. ఒక్కసారి నేను చెప్పిన తర్వాత అన్నా కానీ మీరు
యా, ఒక్క ఒక్క సెషన్ అదే ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు మీ ఫోన్ పే ఓపెన్ చేసి చూడండి. ఫోన్ పే అగ్రిగేటర్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫోన్ పే అగ్రిగేటర్ ఏ పని అయితే చేస్తుందో అదే పనిని మనము పైథాన్తో చేద్దాం. ఓకేనా? డన్. అర్థమైందా ప్రాజెక్ట్స్ గురించి? డన్. ఇప్పుడు ఇప్పుడు పైథాన్ లో ఒక 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 కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో చూద్దామా క్విక్ గా, చాలా ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా. యా, పైథాన్ గురించి డిస్కస్ చేస్తాము, మొత్తం చెప్తాము. కానీ దానికంటే ముందు సంథింగ్ లైక్ పైథాన్ లో ఒక హిడెన్ ఫీచర్స్ లాగా ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో చూద్దామా? యా, ఫ్రంట్ ఎండ్ లేదు దానికి యాక్చువల్లీ. ఒకవేళ దీనికి కనుక ఫ్రంట్ ఎండ్ ఉంది అనుకోండి, ఇది బ్యాక్ ఎండ్ యాక్చువల్లీ. బ్యాక్ ఎండ్ మొత్తము మేము డెవలప్ చేసాము. దీనికి ఫ్రంట్ ఎండ్ కూడా డెవలప్ చేసేయండి మీరు. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేసి ఇది ఇది చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ అని చెప్పి విన్నారా? ఆ చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్కి అప్లికేషన్ ఉందో లేదో తెలియదు నాకు. మీరు వెళ్ళిపోయి అమ్మేసేయండి. ఇదిగో నేను ఒక అప్లికేషన్ చేశాను, దానికి మీరు జాంగో వాడతారో ఫ్లాస్క్ వాడతారో మీ ఇష్టం అది. ఓకే, అది ఏదో ఒకటి చేసేసి ఈ బ్యాక్ ఎండ్ని ఆ ఫ్రంట్ ఎండ్ కలిపేసి తీసుకెళ్ళి ఆ బ్యాంక్ కూడా అమ్మేసేయండి ఫస్ట్. ఎందుకంటే వాడికి ఇంకా యాప్ లేదు కాబట్టి. సరేనా? ఓకేనా? డన్. ఇప్పుడు ఆ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. అవునా? అవునా కదా? అంటే ఇప్పుడు నేను సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హెల్లో వరల్డ్ అని చెప్పి రాయాలి. హెల్లో వరల్డ్ అని చెప్పి రాయాలి అంటే కంపల్సరీగా నేను హెల్లో వరల్డ్ డాట్ సి అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. అవునా కదా? జావాలో నేను హెల్లో వరల్డ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే హెల్లో వరల్డ్ డాట్ జావా అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. తెలుసా ఇది? ఐడియా ఉందా? ఎస్, నో, లేదా? లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ మ్యాక్సిమము ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము కోడింగ్ చెయ్యాలి అంటే మనకు ఆ ప్రోగ్రామింగ్ డాట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అందులో మనము ఫైల్స్ క్రియేట్ చేయాలి. డాట్ సి, డాట్ జావా, డాట్ పీవై అని. కానీ పైథాన్లో మనకి ఒక ఒక యూజ్ ఉంది వేర్ మనము ఆ ఫైల్ క్రియేట్ చేయకుండా, అంటే ఎటువంటి ఫైల్ క్రియేట్ చేయకుండా మనం యాక్చువల్లీ పైథాన్లో కోడింగ్ చేయొచ్చు. ఓకే, అది అది ఎలాగో చూద్దాం. ఓకే, ఇఫ్ ఐ ఓపెన్ ప్రాంప్ట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ విజిబుల్ కదా, కనపడుతుంది కదా అక్షరాలు? అది కనపడుతుందా? అది డన్. అంటే ఇప్పుడు ఆ సి ప్రోగ్రామింగ్లో నేను హెల్లో వరల్డ్ అనే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. హెల్లో వరల్డ్ డాట్ సి అని క్రియేట్ చేసి అందులోకి వెళ్ళి హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ కింద ఇంట్ మెయిన్ ఓపెన్ చేసి ప్రింట్ ఎఫ్ హెల్లో వరల్డ్ రిటర్న్ 0 అని చెప్పేసి ఆ కోడ్ మొత్తం రాసి అందులో ఆ ఫైల్ని సేవ్ చేసి ఆ ఫైల్ని కంపైల్ చేసి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే జావాలో కూడా నేను ఒక హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి అంటే సంథింగ్ లైక్ నేను ఒక హెల్లో వరల్డ్ డాట్ జావా అనే ఫైల్ క్రియేట్ చేసి అందులో అది ఇంకా చాలా పెద్ద కూడా ఉంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెల్లో వరల్డ్ అని చెప్పేసి రాసి దాన్ని సేవ్ చేసి బయటకు వచ్చి జావా అనే దాంతో కంపైల్ చేసి తర్వాత జావా అనే మన ఇంటర్ప్రెటర్ అది కంపైలర్తో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మనకది, యా, అప్పుడు మనకది అవుట్పుట్ వస్తుంది. అందులో కూడా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అందులో కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనుకుంటా, నాకు అంతగా తెలియదు జావా యాక్చువల్లీ. ఓకే, కానీ పైథాన్లో వచ్చేసరికి ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయకుండానే నేను పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. విచ్ ఈస్ బై దిస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, సంథింగ్ లైక్ పైథాన్ సి ప్రింట్ హెల్లో వరల్డ్. ఓకే, ఇక్కడ నేను హెల్లో వరల్డ్ అనే ప్రోగ్రామ్ని నేను పైథాన్ ఫైలే క్రియేట్ చేయాలి. ఇప్పటిదాకా ఎక్కడ పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేయకుండా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, అది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్, రైట్? కాబట్టి పైథాన్లో ఇన్ని హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇది మీకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది. వేర్ ఇఫ్ యు ఆర్ ఇంటూ సంథింగ్ లైక్ ఏదైనా డెవలపర్ రోల్లో వెళ్ళినా కానీ సైబర్ సెక్యూరిటీలో అయితే చాలా బాగా యూస్ చేస్తాం దీన్ని. దిస్ పర్టికులర్ ఫీచర్ ఆఫ్ పైథాన్ ఇలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మల్టిపుల్ డొమైన్స్లో దీన్ని చాలా ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, లైక్ ఇంకొక ప్రోగ్రామ్ రాద్దామా? చాలా ప్రింట్ హలో వరల్డ్ అంటే చాలా చాలా చిన్నగా ఉంది. ఇంకొక ప్రోగ్రామ్ రాద్దామా? కొంచెం పెద్దది. దీంతో నాకు పెద్ద ఉపయోగం కూడా లేదు కదా. ఇంకొక ప్రోగ్రామ్ రాద్దామా? ఫాస్ట్గా, క్విక్. ఉన్నారా? అందరూ లేచే ఉన్నారా? అందరూ లైక్ తేజస్వి సెడ్ ఎస్. అలా కాకుండా అందరూ. ఇక్కడ నేను ఎటువంటి పైథాన్ ఫైలే క్రియేట్ చేయాలి యాక్చువల్లీ. పైథాన్ ఫైల్ క్రియేట్ చేయకుండా పైథాన్ ఫైల్ క్రియేట్ చేయకుండా నేను పైథాన్ కోడ్ రాశాను. లైక్ ఇప్పుడు ఇది సింగిల్ లైన్ ఉంది కదా, సింగిల్ లైన్ కాకుండా మల్టిపుల్ లైన్స్ ఉన్నది రాయి అంటున్నారు. ఓకే, లైక్ సంథింగ్ లైక్ పైథాన్ with option C. If I do something like for I in range 31, print I. ఓకే, ఇది నాకు ఒక లూప్ని కూడా ఎగ్జిక్యూట్ చేసింది. సి హియర్, ఇక్కడ నేను ఎటువంటి ఫైల్ క్రియేట్ చేయలే. ఫైల్ క్రియేట్ చేయకుండా నేను యాక్చువల్లీ ఒక లూప్ని కూడా రన్ చేశాను. ఇలాగ 30 నెంబర్స్ ప్రింట్ చేశాను. ఆ 30 ప్లేస్లోకి నేను 100 రాయొచ్చు, 1000 రాయొచ్చు, 10,000 రాయొచ్చు, 1,00,000 రాయొచ్చు. ఏది రాసినా కానీ ఇక్కడ నేను ఎటువంటి ఫైల్ కూడా క్రియేట్ చేయకుండా లైక్ వీ కెన్ డూ సమ్ సింపుల్ థింగ్స్ ఇక్కడ. ఓకే, ఎస్, ఇటువంటి హిడెన్ ఫీచర్స్ని చాలా ప్రొవైడ్ చేస్తుంది పైథాన్ యాక్చువల్లీ. చాలా తక్కువ మందికి తెలుసు అది, బట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అది ఒక్కొక్క డొమైన్ వాళ్ళు ఒక్కొక్కలాగా యూస్ చేసుకుంటారు. ఓకేనా, లైక్ పైథాన్ ప్రాజెక్ట్స్ చూసాము, పైథాన్లో మనం ప్రొవైడ్ చేసే థింగ్స్ అన్ని క్విజెస్ కానీ ఇవన్నీ చూసాము. సంథింగ్ లైక్ ఇంకా ఇంకా ఇంకేమున్నాయి రైట్, ఈ మినీ ప్రాజెక్ట్సే కానీ ఇవన్నీ చూసాము. జాబ్ అసిస్టెన్స్, లైక్ యాజ్ ఐ ప్రీవియస్లీ డిస్కస్డ్, ఇక్కడ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కాదు ఇది. ఇట్స్ నాట్ ఎ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. అండ్ ఎవరైనా జాబ్ గ్యారంటీ అని చెప్తే నమ్మకండి అక్కడ. ఓకే, ఇది జాబ్ గ్యారంటీ కాదు, కానీ మీకు జాబ్కి కావాల్సిన థింగ్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. అవి టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు. టెక్నికల్ స్కిల్స్ అంటే ఒకసారి సిలబస్ చెక్ చేయండి. ఆ సిలబస్తో పాటు క్విజెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము, లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము, కోడింగ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము, 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాము, 40+ డిఏవై ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాము, అలాగే 133 గివ్అవే ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. అది టెక్నికల్ పర్సే. నాన్ టెక్నికల్ పర్సే వచ్చేసరికి రెజ్యూమ్ బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తాము, లింక్డ్ఇన్ ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీలాన్సింగ్ ప్రొవైడ్ చేస్తాము, మ్యాంగ్ సెషన్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ చెప్పాను కదా, డిఎస్ఏ ఇంట్రొడక్షన్ అన్నాను, నెట్వర్కింగ్ అన్నాను, టెక్ సెషన్స్ అని చెప్పాను, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటారు, రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటారు, లింక్డ్ఇన్ నౌకరీలో జాబ్స్కి అప్లై చేసుకుంటారు, ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తుంది. రైట్, అంటే వి ప్రొవైడ్ ఆల్ ద రిసోర్సెస్ ఫర్ యూ. మీరు ట్రై చేసి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంతే. అంతేగాని లైక్ ఇంటర్వ్యూస్ మేమే తెస్తామని చెప్పము. బట్ మా దగ్గరికి కొంతమంది వస్తున్నారు ఇప్పుడు. కరెంట్లీ కొన్ని కంపెనీస్ వచ్చేసరికి మన రీచ్ అవుట్ అవుతున్నాయి, లైక్ మాకు ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి, వి నీడ్ యువర్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అట్లాగా మనకి పైథాన్ మీద ఏమన్నా ఓపెనింగ్స్ వస్తే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. కానీ అది కంపల్సరీ అని చెప్పను, వస్తే ప్రొవైడ్ చేస్తాము, లేకపోతే మీకు కావాల్సిన స్కిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, వేర్ యూ కెన్ గెట్ ఎ జాబ్. ఓకేనా, అర్థమైందా? దానికోసం సిలబస్ ఓపెన్ చేద్దాం యాక్చువల్లీ. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ, ఇదే జస్ట్ గివ్ మీ మినిట్. తెలుసు కదా, ఎప్పుడు కావాల్సిన టైంలో హ్యాండ్ ఇస్తే. ఇది పైథాన్ సిలబస్ యాక్చువల్లీ. లైక్ ఫ్రమ్ ద బేసిక్స్ లైక్ కంప్యూటర్ అంటే ఏంటి దగ్గర నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అవన్నీ. డైలీ 1 అవరే అన్నాము, కానీ 1 అవర్లో ఇవన్నీ అయిపోతాయి అంటే యాక్చువల్ డైలీ 1 అవర్ కాదు, 1.5 అవర్ ఉంటుంది ప్రకాష్. లైక్ ఒక గంట అంటే స్టార్టింగ్ క్లాస్లోకి రాగానే ఏమవుతుందంటే నిన్న టాపిక్స్ రివైజ్ చేస్తాము, తర్వాత ఈ రోజు క్లాస్ చెప్తాము, తర్వాత వచ్చేసరికి మీ డౌట్స్ కోసం టైం ఉంటుంది. లైక్ ఈ 3 కవర్ అయిపోయేసరికి రోజుకి 1.5 అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ పైథాన్ చెప్తాము,
తర్వాత సీక్వెల్ చెప్తాము, తర్వాత లైనెక్స్ చెప్తాము. పైథాన్ సీక్వెల్ వేరే ట్రైనర్ చెప్తారు, నేను మీకు లైనెక్స్ చెప్తాను. ఓకేనా? నేను ఉంటా కదా. డన్. ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి లాంగ్వేజెస్ అంటే ఏంటి దగ్గర నుంచి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ ఏంటి, లైక్ ప్రతిదీ, లైక్ పైథాన్ కోర్ పైథాన్లో మనకు కావాల్సిన ప్రతిదీ ఇందులో ఉంది. ఈ సిలబస్ దాటి మీకు పైథాన్ ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు ఇంకా. అది దిస్ ద కోర్ పైథాన్. ఈ పైథాన్ నేర్చుకొని మీరు ఎట్టే పైన వెళ్ళిపోవచ్చు. లైక్ వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు. లైక్ అంటే వెళ్ళొచ్చు అంటే లైక్ మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ట్రా ఏ ఎటువైపు అయితే వెళ్తున్నామో దానికి స్పెసిఫిక్గా కొన్ని లైబ్రరీసే కానీ ఫ్రేమ్వర్క్సే కానీ ఉంటాయి. వాటిని నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వాటన్నిటికీ బేస్ కోర్ పైథాను. ఆ కోర్ పైథాన్ ఇక్కడ మనం కవర్ చేస్తాం. అలాగే దిస్ ఇస్ ద సీక్వెల్ సిలబస్. ఓకే, లైక్ మనం ఇక్కడ కవర్ చేసేది ఒరకిల్ సీక్వెల్, పిఎల్ఎస్క్యూఎల్ కవర్ చేస్తాం. అలాగే లైనెక్స్ ఉంటుంది కింద. ఈ లైనెక్స్ మొత్తానికి నేనే వస్తాను మీకు. లైక్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ అంటే ఏంటి, ఎందుకు లైనెక్స్ వాడాలి, ఓకే, లైక్ లైనెక్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దగ్గర నుంచి ప్రతిదీ చెప్తాను, నేనే చెప్తాను అది. ఓకే, ఒక్కసారి సిలబస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సిలబస్ చూడండి. అలాగే ఇప్పుడు మా టీం వచ్చేసరికి మీకు ఆ పేమెంట్స్ అవన్నీ, అదే ఆ పేమెంట్ ఎలా చేయాలి అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద కోర్స్ యూ కెన్ స్టార్ట్ ద పేమెంట్. ఓకే, అండ్ ఐ థింక్ ఇంకొక ఆఫర్ అయితే ఉందనుకుంటా, మరి అది మూసేశారు మొన్న. ఒకసారి చెక్ చేయండి, నాకు ఉందో లేదో తెలీదు. సమ్మర్ అని చెప్పేసి ప్రోమో కోడ్ ఉండాలి. ఆ ప్రోమో కోడ్ ఒకసారి అప్లై చేయండి. ప్రోమో కోడ్ పనిచేస్తే మీకు 500 ఆఫ్ వస్తుంది. నాకు అది ఉందో లేదో తెలీదు. కాకపోతే మీరు పేమెంట్స్ అవి చేసేటప్పుడు సమ్మర్ అని చెప్పేసి అక్కడ ప్రోమో కోడ్లో అప్లై చేయండి. ఒకవేళ పని చేస్తే 500 తగ్గిద్ది, పని చేయకపోతే నాకు తెలియదు అది. ఓకేనా? కంఫర్టబుల్ అయినా అందరూ? ఎస్, నో? కంఫర్టబుల్ డౌట్స్ అని ఉన్నాయి యాక్చువల్లీ. ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి ఒక 2.5 months కవర్ అవుతుందండి. ఇది ఒక 2.5 months. కనపడింది ఇక్కడ సమ్మర్ అనేది. ఇదే సమ్మర్, వేసవకాలం ఇంగ్లీష్లో వేసవి కాలం, సమ్మర్, రైట్? అది నాకు పని చేస్తుందో తెలియదు. మళ్ళీ మీరు వచ్చి పని చేయలేదు ఏంటి అని అనకండి. ఒకసారి ట్రై చేయండి, పని చేస్తే మంచిది, లేకపోతే లేదు. ఓకే, ట్రై చేయండి ఒకసారి. డన్. అర్థమైందా కోర్స్ గురించి మొత్తము? ఎవ్రీథింగ్ కంఫర్టబుల్? అసలు జీరో నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ అన్నా పర్లేదు, అసలు ఏ ప్రాబ్లము లేదు, ఏది లేదు. ఈ కోర్స్ మనకి మొత్తం కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఫ్రమ్ ద బేసిక్స్ తెలుగులో చెప్తాము. మీకు అర్థం కాకపోతే ఇంకొక 2 సార్లు 3 సార్లు అడగండి, అసలు ప్రాబ్లమే లేదు. ఓకే. అఖిల్, వేరే టెక్నాలజీలో పనిచేస్తున్నాము, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. యా, ఇప్పుడు జాబ్ స్విచ్ అంటే జాబ్స్ ఎలా వెతుక్కోవాలో నీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా అఖిల్. ఇప్పుడు ఆ జాబ్ స్విచ్ అయితే ఐ థింక్ మొన్న ఒక సెషన్ కూడా అయింది, లైక్ హౌ టు డూ యువర్ ఫస్ట్ స్విచ్ అని చెప్పేసి. లైక్ ఎలా స్విచ్ అవ్వాలన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఇస్తాము. అది మీరు ఫాలో అయ్యి యూ హ్యావ్ టు డూ ద ప్రాసెస్. యాక్చువల్లీ ప్రాసెస్ మీరు చెయ్యాలి, స్కిల్స్ మేము ఇస్తాము. ఓకేనా? డన్. ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వైపు కూడా వెళ్ళొచ్చు. లైక్ మనకి సెలీనియం విల్ బి సపోర్టింగ్ పైథాన్ ఆల్సో. సెలీనియంలో ఓన్లీ జావా మాత్రమే కాదు, సెలీనియంలో పైథాన్ కూడా ఉంటుంది మనకి. పైథాన్ సెలీనియం కూడా ఉంటుంది, అసలు ప్రాబ్లమే కాదు. ఇంకా నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ జరుగుతాయి. ఓకేనా? ఓకేనా? ఆ, త్రిమూర్తులు లైక్ మీకు ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ దీని రికార్డింగ్ ఆపైనా చాలు కదా, ఇంక రికార్డింగ్ అవసరం, ఇంక రికార్డింగ్ చాలు కదా, రైట్? రికార్డింగ్ ఆపేస్తాను, ఈ రికార్డింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాను, నో ఇష్యూస్ అక్కడ. ఓకే.